బాగున్నారు అందరూ? నా దేవుడు మీ అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక, క్షేమాన్ని కలుగజేయునుగాక. హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు ప్రతి దానిని కూడా తొలగించి సంతోషముతో ప్రభు నింపునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఆయన సన్నిధిలోనికి చేరుకుడు వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. తేజమ్మ వందనాలు. నాయన అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? నా దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మనం ఒక 2-3 వారాలుగా దేని గురించి చదువుకుంటూ వస్తున్నాం? పరిచర్య గురించి. పరిచర్య విధానం ఏంటి, పరిచర్య గురించిన సంగతులు మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. అందులో మూలవాక్యం ఏంటి? చెప్పండి. వెరీ గుడ్. నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎఫెసీ పత్రిక 4:13 క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు చెప్పండి ఏం చేయాలి? మన వంతుగా మనం పరిచర్యను చేయాలి అని చాలా విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. ఒకవేళ మీరు వినకపోతే మరలా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దాన్ని మీరు ఒకసారి గమనించండి. అయితే ఈరోజు కూడా పరిచర్య గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే మనం అందరూ ఏం చేయాలి? పరిచర్య చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఆ వాక్యం మనకు బాగా తెలుసు కనుక ఇప్పుడు కొలసీ పత్రిక 4:17 చూద్దాం. కొలసీ పత్రిక 4:17. కొలసీ పత్రిక 4:17 ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గురించి జాగ్రత్త పడమని అరికెపతో చెప్పాను. చాలండి. ఇక్కడ గమనించగలిగితే ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చడానికి నువ్వేం చేయాలో తెలుసా? జాగ్రత్త పడాలని ఇక్కడ ఒక భక్తుడితో చెప్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఏమని చెప్తూ ఉన్నారు? ఇదిగో ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నువ్వేం చేయాలో తెలుసా? జాగ్రత్త చేసుకోవాలి. ఏ పరిచర్యను మనం పొందుకున్నామో, ఏ పరిచర్యను మనం చేస్తున్నామో ఆ పరిచర్యను గురించి మనం ఏం చేయాలి? జాగ్రత్త పడేవారిగా ఉండాలి. మనందరికీ వంతుల వారిగా, నీ శక్తి కొలది, నీ బలము కొలది, నీ జ్ఞానం కొలది నువ్వు ఏం చేయగలుగుతావో ప్రతి ఒక్కరికి దానికి తగినట్లుగా మనం పరిచర్య చేస్తున్నాం, కాదనట్లేదు. అయితే నీకు ఉన్న దాంట్లో ఆ పరిచర్య విషయంలో నువ్వేం చేయాలో తెలుసా? జాగ్రత్త పడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇదిగో నేను ఈ పరిచర్య చేస్తున్నాను, ఆ పరిచర్యలో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చేయాలి. ఏదో ఆషామాషగా చేసేసి ఏమండి అరాకొర చేసి వెళ్ళిపోకూడదు. నీకు ఏ పరిచర్య అయితే నువ్వు పొందుకున్నావో, ఏ పరిచర్యనైతే దేవుని సన్నిధిలో మనం చేస్తున్నామో, చేస్తున్న పరిచర్యను జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలి? జాగ్రత్తగా చేయాలి. ఇదిగో మందిరం ఊడుస్తున్నాము, మందిరం ఊడ్చేటప్పుడు చీపురులో నుంచి కొన్ని పుల్లలు జారిపోతాయి. జారిపోయిన తర్వాత మంది కాదులే అంటూ ఊడ్చుకుంటా వెళ్ళిపోకూడదు. మన ఇంట్లో అయితే మనం ఏం చేస్తాం? చీగురు పుల్ల పడిపోయింది, ఏం చేస్తాం? అది తీసి మరలా దాంట్లో పెట్టుకుంటామా పెట్టుకోమా? జాగ్రత్త అంటే అదే. దేవుడి మందిరంలో నువ్వు ఏ పరిచర్య చేస్తున్నా, ఏ పరిచర్య నువ్వు పొందుకున్నా సరే ఆ పరిచర్యలో నువ్వు జాగ్రత్తగా చేసే వ్యక్తిగా ఉండాలి. ఇతరులతో మనకు అవసరం లేదు. ఏ పరిచర్య అయితే ఇదిగో ఈ పరిచర్య నేను చేయగలుగుతున్నాను, ఈ పరిచర్య ప్రభు నాకు అప్పగించాడు కనుక ఈ పరిచర్యలో నేను ఏం చేయబడాలి? చెప్పండి ఏం చేయాలా? మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. ఇంకొక వాక్యం చూద్దాం. మనం ఈ పరిచర్యను పొందుకున్నప్పుడు జాగ్రత్త పడి చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే చేస్తున్న పరిచర్యలో, పొందుకున్న పరిచర్యలో చాలామంది ఈ పరిచర్య నా వల్ల కాదండి, ఈ పరిచర్య నేను చేయలేను, అంత శక్తి నాకు లేదు, అంత బలం నాకు లేదు, అంత ఓపిక నాకు లేదు, అసలు నేను చేయగలగాల, నేనే చేయాలా పరిచర్య అని చాలామంది రకరకాలుగా ఆలోచిస్తుంటారు.
ఆ తర్వాత చాలామంది పరిచర్య చేయడానికి ఏమైపోతున్నారు అని అంటే చూడండి, వాక్యంలో ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యంలోని దైవజనుడు మాట్లాడుతున్న మంచి మాట. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. చెప్పండి, ఏం చేయండి? అధైర్యపడం. దేవుని ద్వారా ఈ పరిచర్య పొందుకున్నాం. ఎలా పొందుకున్నావో తెలుసా? ఈ పరిచర్య అందరికి వచ్చేది కాదు. ఈ పరిచర్య నువ్వు పొందుకోవాలంటే దేవుని ద్వారా కరుణింపబడాలి. ఈ నెల వాగ్దానం ఏంటి? అబ్బా ఏందక్క జ్యోతక్క, దేవుడు నిన్ను దీవించునుగాక మెండుగా. నాకు ఒక బిడ్డ అయినా ఉందయా నమ్మకంగా. వెరీ గుడ్. ఏంటిది? నేను మిమ్మల్ని కనికరించేదను అనే కదా. దేవుడి ద్వారా ఏ వ్యక్తి అయితే కరుణించబడతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని పరిచర్యను పొందుకుంటాడు. దేవుడి పరిచర్య నువ్వు చేయట్లేదు, దేవుడి పరిచర్య నీకు రావట్లేదు, దేవుడి పరిచర్యలో నువ్వు పాలు పంపులు పొందట్లేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా కరుణింపబడలేదని అర్థం. అక్కడ అదే కదా అంటాడు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడం. నువ్వు దేవుని పరిచర్య పొందుకున్నప్పుడు అధైర్యపడాల్సిన అక్కర్లేదు. ఎందువల్ల నీరసంగా రేపు పరిచర్యకు పోతానంటావా? సుశీల నువ్వు రాలేనేమో, ఒళ్ళో సేకరించట్లే, నువ్వు పోలే. ఎప్పుడు చెప్పండి? అధైర్యపడినప్పుడు ఈ మాటలే మాట్లాడతాం. దేవుడు పరిచర్య చేయాలనుకున్నప్పుడు ఏమండి అధైర్యపడిపోతుంటారు కొంతమంది. నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది నేను చేయలేనంత పరిస్థితి, నా శరీరం బలహీనంగా ఉంది అని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాం కదా. దేవుని ప్రియులారా, దేవుని పరిచర్య అధైర్యపడిపోకూడదు. నువ్వు ఎప్పుడైతే దేవుని చేత కరుణింపబడ్డావో అప్పుడు ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. ఆమేన్. అధైర్యపడిపోకూడదండి. ఏమండి అధైర్యపడిపోయి ఈ పరిచర్య నేను చేయలేను, ఈ పరిచర్య నా వల్ల కాదు, ఇది నేను చేయలేకపోతున్నాను అని అనుకోకూడదు. దేవుని పరిచర్య చేయడానికి మనం అందరం కూడా అర్హులుగా మార్చబడాలి. ఆమేన్. దైవజనుడైన యేసన్న గారు మీకు బాగా తెలుసు కదా. ఆ దైవజనుడు మాట్లాడిన ఒక మంచి మాట ఏంటో తెలుసా? ఇదిగో నా గుప్పిడితో భోజనాన్ని నా నోట్లోకి పోయేంతవరకు ఏమండి నేను పరిచర్య ఆపను. నేను పరిచర్య చేస్తూనే ఉంటాను, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉంటాను. ఎప్పుడు దాకా? గుప్పిడితో ఈ భోజనాన్ని తీసుకొని నా నోట్లోకి వెళ్తుండేంత వరకు దేవుని పరిచర్యను నేను ఆపను. దేవుని పరిచర్య చేస్తాను, దేవుని పరిచర్యలోనే కొనసాగించబడతాను. మరి మనం చేయగలుగుతున్నామా దేవుని పరిచర్యను? దేవుని పరిచర్య చేయడానికి ముందుకు రాగలుగుతున్నామా? చాలామంది చూడండి అధైర్యపడిపోతూ ఉంటారు, చేయలేమని చెప్తూ ఉంటారు, చాలామంది వెనకడిగి వేస్తూ ఉంటారు. దేవుని ప్రియులారా, దేవుని పరిచర్య చేయడానికి దేవుని చేత కరుణింపబడాలి. కరుణింపబడిన వాడే దేవుని పరిచర్యను చేయగలుగుతాడు, అధైర్యపడడు. ఇలా ఎప్పుడైతే నువ్వు పరిచర్య చేస్తావో, వినండి, ఎప్పుడైతే ఇలా పరిచర్య చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ధైర్యపరచడం ప్రారంభిస్తాడు. ఈరోజున చాలామంది పరిచర్య చేస్తుంటే, మేము ఇంత పరిచర్య చేస్తుంటే పాస్టర్ గారికి లెక్కే లేదు. మేమంటే పాస్టర్ ఒక్కరోజు కూడా మమ్మల్ని గుర్తించట్లేదు, పాస్టర్ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఏ రోజు కూడా మాట్లాడింది లేదు. ఏదో ఒక కోశాన్నైనా మమ్మల్ని పొగడాలి కదా, ఏదో ఒక క్షణమైనా మా గురించి చెప్పాలి కదా. మేము ఇంత పరిచర్య చేస్తున్నాం, ఇంతగా దేవుడి మందిరంలో కష్టపడుతున్నాం, ఇంతగా దేవుడి మందిరంలో శ్రమ పడుతూ ఉన్నాం. ప్రియులారా, ఎవరో మనుషులు మెప్పు కొరకు, ఎవరో మనుషులు మనం గణపరచాలనో దయచేసి ఇలా పరిచర్య చేయొద్దు. ఒకవేళ మనుషులు మిమ్మల్ని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరచడు అన్న విషయాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ఎంత మాత్రం అండి, మనుషులు కాదు మనల్ని గణపరచాల్సింది, మనుషులు కాదు మనల్ని ఎరగాల్సింది, మనుషుల్లో మనం గుర్తుపడాల్సింది కాదు. మనం పరిచర్య చేస్తే ఎవరు గుర్తుపడతారో తెలుసా? మనుషులు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా, మనుషులు నిన్ను ఎరిగినా ఎరగకపోయినా, పాస్టర్ చూస్తున్నాడా లేదా, ఆ ఎక్కనని చూస్తుందా లేదా. కొంతమంది చూడండి పాస్టర్ వచ్చినప్పుడే చేస్తుంటారు, అంతసేపు గమ్మ కూర్చో ఉంటారు, ఎప్పుడైతే పాస్టర్ వస్తాడో అప్పుడు చేస్తుంటారు. మరి కొంతమంది ఉంటారు భక్తులు,
ఏమండి ఎవరైనా చూడాలని వాళ్ళ ముందే చేస్తుంటారు. మన చర్చిలో అలా లేరు కానీ కొంతమంది ఏమండి ఎవరో చూడాలని ఎవరో చేయాలని ఎవరైనా అటు పోతుండే అప్పుడే ఎత్తుతారు పొంగలేక. పిల్లరా, దేవుడు మనల్ని ఎరగాలి, దేవుడు మన పరిచర్యను చూడాలండి. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత కష్టపడుతున్నా, నువ్వు ఎంత దేవుడి మందిలో శ్రమ పడుతున్నా, మనుషులు ఎవ్వరూ నువ్వు గుర్తుపట్టకపోయినా దేవుడు మాత్రం నీ పరిచర్యను ఎరిగి ఉన్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అది? దేవుడు మాత్రం నీ పరిచర్యను, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యంలో ఆ మాట రాయబడి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యంలో చూడండి. అక్కడ నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. దేన్ని ఎరుగుతూ ఉన్నాడు ఆయన? నువ్వు ఏ పరిచర్య అయితే ప్రభు సన్నిధిలో చేస్తున్నావో దానిని ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఏ పరిచర్య చేస్తున్నా దేవుడు మందిరంలో, మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు మాత్రం నీ పరిచర్యను చూస్తూ ఉన్నాడు. నీకు సాధ్యమైనంత వరకు దేవుని మందిరంలో ఏదో ఒక పరిచర్య చేయండి. ఏదో ఒక పరిచర్య, నీ శక్తి కొలది, నీ బలం కొలది, నీ ఓపిక కొలది దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేయగలిగితే ఖచ్చితంగా నీ బిడ్డలను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించడం దేవుడు ప్రారంభిస్తాడు. ఆమె ఏం చేస్తాడు? దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అయితే మనం పరిచర్య చేయాలి. ఏం చేయాలి? మనం దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయాలి. దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో నువ్వు పరిచర్య చేయగలిగితే, ఆయన పని చేయగలిగితే, ఆయన కార్యాన్ని నువ్వు చేయగలిగితే నీ బిడ్డల్ని ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? పరిచర్య చేసే కుటుంబాల్లో ఉన్న బిడ్డలను ఒకటి పరిపాలకులుగా అయినా దేవుడు చేస్తాడు, రెండోదిగా ప్రవక్తలుగా అయినా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. వింటున్నారా నా మాటలు? దేవుని మందిరంలో ఏ కుటుంబాలైతే పరిచర్య చేస్తాయో ఆ కుటుంబాల్లో నుంచి వారి బిడ్డలను ఒకటి పరిపాలకులుగా అయినా దేవుడు చేస్తాడు, రెండోదిగా ఆ బిడ్డలను ఏమండి ప్రవక్తలుగా అయినా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. విన్నారా నా మాటలు? ఒకటి పరిపాలకులనైనా దేవుడు లేవనెత్తాడు, రెండోదిగా ప్రవక్తలుగా అయినా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. అంతేనా? మన కడుపును పుట్టిన బిడ్డలు ఏమండి ఎందుకు పనికిరాని వారుగా మార్చబడకూడదు కదా. మన కడుపును పుట్టిన బిడ్డలు ఏదో ఒక ప్రయోజకులు అవ్వాలని మనం ఆశపడతాం. మరి ఏదో ఒక రీతిగా ప్రయోజకులు అవ్వాలి అనంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఆమె చెప్పండి, ఏం చేయాలా? దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసేవారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేస్తావో నీ బిడ్డలను అంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అయితే మనం పరిచర్య చేయాలండి. నీ వంతుగా నీవు. ఒకప్పుడైతే నేను వచ్చిన కొత్తల్లో కాంతం తల్లి వచ్చేది, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఉదయాన్నే? అవునా కదా? నేను వచ్చిన కొత్తల్లో వస్తుండేది. ఈ మధ్య చాలా అప్లికేషన్ల మీద సంతకం పెట్టాలని బహుశా రావట్లేదేమో, లేకపోతే ఎవరైనా చెప్పారా రావద్దని. నేను ఒక విషయం చెప్తా వినండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నా ఇది నా ఇంటి పనో, నీ ఇంటి పనో, ఇంకొకరి ఇంటి పని అయితే కాదు. ఇది ఎవరి పని? ఇది దేవుని పని. నువ్వు దేవుడి పని చేస్తే నీ పని కూడా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అదే వాక్యం అంటుంది, నీ గర్భంలో నుంచి వచ్చిన బిడ్డలను దేవుడు ప్రవక్తలుగా అయినా చేయాలి, పరిపాలకులుగా అయినా చేయాలి అని అంటే నీ వంతుగా నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. ఆమె ఏం చేయాలి? దేవుడి మందిరంలో పరిచర్య చేయి. నువ్వు ఎంత పరిచర్య చేయగలుగుతావో, ఏ పరిచర్య నువ్వు చేయగలుగుతావో, నీకు సాధ్యమైనంత వరకు నువ్వు దేవుని పని చేయగలిగితే, దేవుని పరిచర్యలో నువ్వు పాలు పంపులు పొందగలిగితే, దేవుని ప్రియులారా ఖచ్చితంగా నీ బిడ్డలను ఏమండి దేవుడు విడిచిపెట్టడు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా దేవుడిని బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా మన పిల్లలను దేవుడు ఉన్నతంగా దీవించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి? దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయాలి. దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో నీ వంతుగా నీవు పరిచర్య చేస్తే ఇదిగో ఆకాశమందున్న దేవుడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావో ఇదిగో నీకు వీలైనంత వరకు నీకు ఏదైతే చేయగలుగుతావో
ఏం ఇబ్బంది లేదండి. ఇది దేవుని యొక్క ప్రార్థనా మందిరం, ఇది దేవుని యొక్క ఇల్లు, ఇది మనందరికీ దేవుడిచ్చిన ఒక గొప్ప సహవాసంతో కూడిన దేవుని యొక్క ప్రార్థనా మందిరం. ఈ మందిరంలో నీ వంతుగా నువ్వు చెయ్యి. ఒకరు బాత్రూమ్లు కడిగితే, ఇంకొకరు బూజులు తుడిస్తే, ఇంకొకరు చెప్పులు అక్కడ పడిపోయి ఉంటాయి. ఆ స్టాండ్ తెచ్చింది ఎందుకు? ఎండలో ఎండడానికే? నాకు అర్థం కాదు, చెప్పండి. అక్కడ ఒక స్టాండ్ పెట్టాను చెట్టు కింద. అమ్మా నువ్వు షాపులో ఉండలేవో, ఉదయగిరి షాపులో చెట్టు కింద ఉండు, కానక చెట్టు కింద నీకు చల్లగా ఉంటుందని చెప్పి ఆ స్టాండ్ తెచ్చిండేది. చెప్పండి అండి. ఇది దేవుడి పరిచర్య అండి. నువ్వు దేవుడి పరిచర్య చేస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని చూస్తున్నాడు. ఖచ్చితంగా నీ బిడ్డలను దేవుడు ప్రవక్తలుగా అయినా, చెప్పండి, పరిపాలకులుగా అయినా దేవుడు చేయడం ప్రారంభిస్తారు. కొందరు ఉంటారు పట్టి పట్టినట్లుగా, ఇది మాకు అవసరం లేదు, ఇది మాకు అక్కర్లేదు, మేము చేయము, ఎవరో చేసుకొని పోతూ ఉంటారు. ఎక్కువైతే చేయమ్మకి పనులనైనా పెట్టుకొని చేయించుకుంటా, దానికేమయ్యా పింఛను పడుతుంటా అని అనుకునే వాళ్ళు లేరులే. మన ఊర్లో లేరు, మా ఊర్లో ఉండరు, ఇక్కడ ఎవరు లేరు. జయమ్మకేమయ్యా ఎవరూ చేయకపోతే లాస్ట్కి పనులనైనా పెట్టుకొని బయట ఉండే చెట్లను బెరికించుకుంటుంది, కట్లు బయట ఉండే కట్లు లోపల వేపించుకుంటుంది, నాకు డబ్బులను చేయించుకుంటుంది. అంతేనా? అంటే నీది కాదా పరిచర్య? ఇది మంది కాదా? చెప్పండి. నువ్వు పరిచర్య చేస్తే ఖచ్చితంగా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడండి. నీ గర్భాన్ని పుట్టిన బిడ్డలను దేవుడు ఉన్నతంగా దీవించాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని పరిచర్య చేయాలి. ఆమేన్. ఆ పరిచర్య నువ్వు చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా అండి? నిన్ను ఆయన ఎరుగుతాడు, ఆయన చూస్తాడు. చూసిన దేవుడు ఊరకనే వెళ్ళిపోడు. ఖచ్చితంగా నీ గర్భాన్న పుట్టిన నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుని పరిచర్య చేస్తున్నారు, వారికి దేవుడు చక్కటి కుమారుని ఇచ్చారు, ఆయన పేరే యోహాన్. ఎంత గొప్ప పరిచర్య చేయలేదండి? దేవుని మార్గాన్ని సరళం చేయలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే మీరు బైబిల్లో చూడండి, ఎవరైతే పరిచర్య చేశారో వారి బిడ్డలను ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో, ఎంతగా దేవుడు దీవించడం ప్రారంభించాడో. దేవుని ప్రియులారా, పరిచర్య ఆపద్దు. నీ వంతుగా నీవు ఏదో ఒక పరిచర్యను నువ్వేం చేయాలి? దేవుని యొక్క మందిరంలో చేయాలి. ఆమేన్. ఏం చేయాలా? దేవుని యొక్క మందిరంలో చేయండి, తప్పేమి లేదు. దేవుని మందిరంలో నువ్వు ఎంత పరిచర్య చేస్తావో అంతటి ఆరోగ్యాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్. అంతటి కృపను ప్రభు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఎందుకయ్యా అంటే ఆయన మన పరిచర్యను ఎరిగి ఉన్నాడు. అంతేనా? మన పరిచర్యను ఆయన చూస్తున్నప్పుడు వాక్యంలో రాయబడి ఉంటుంది, పనివాడు, వాక్యంలో రాయబడి ఉంది, పనివాడు జీతానికి పాత్రుడని ఉంది. మరి దేవుడు పరిచర్య చేస్తున్నావు, దేవుడు పని చేస్తుంటే ఆయన ఊరకనే నిన్ను పంపిస్తాడా? ఊరకనే నువ్వు పో అని చెప్పేస్తాడా? ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించక మానడు. కాబట్టి దేవుని ప్రియులారా, నువ్వు ఖచ్చితంగా దేవుడు పరిచర్య చెయ్యి. ఆయన పరిచర్య చేస్తే దేవుడు నిన్ను ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. ఆమె. కాబట్టి మనం చేస్తున్న పరిచర్యను దేవుడు ఏం చేస్తున్నాడు? ఎరిగి ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు గమనించాలి, అందరూ పరిచర్య చేయొచ్చా? ఇది మన సబ్జెక్ట్ ఈరోజు. అందరూ పరిచర్య చేయొచ్చా? చెప్పాలి. చేయొచ్చా చేయకూడదా? అందరూ పరిచర్య చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. అందరూ పరిచర్య చేయొచ్చు. వెరీ గుడ్. అందరూ పరిచర్య చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుని పరిచర్య, దేవుని యొక్క పని చేయాలి అని అంటే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. దేవుడి పరిచర్య చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని క్వాలిటీస్ మీలో ఉండాలి. ఏమండి? ఎవరు పడితే వాళ్ళు చేసేదానికి కాదు, ఆ పరిచర్య చేసేవాడికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. ఇప్పుడు ఐఏఎస్ నేను చేయగలుగుతానా? నాకు చాలా ఆశ ఉంది, చాలా రోజుల నుంచి ఐఏఎస్ చేయాలని. నన్ను ఎవరైనా జరిపించగలుగుతారా? చెప్పండి. ఐఏఎస్ చేయాలంటే ఏం కావాలి? కొన్ని క్వాలిఫికేషన్ కావాలి, కొన్ని అర్హతలు కావాలి, వాడికి మాత్రమే ఇస్తారు. మిలిటరీలో చేయాలంటే అందరు చేయగలుగుతారా? చెప్పండి. దానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ప్రతి ఉద్యోగానికి నువ్వు చేసే ఈ లోకంలో ఏ ఉద్యోగం చేయాలన్నా దానికంటూ కొన్ని అర్హతలు ఉండాలి. అట్లాగే ఏదైనా ఒక పని చేయాలన్నా దానికంటూ కొన్ని అర్హతలు ఉండాలి. ఏమీ రాకుండా నేను కూడా చేస్తానంటే జరుగుతుందా అంటండి? చెప్పండి. జరగదు. టీచర్ చేయాలంటే చెప్పండి, టీచర్ ట్రైనింగ్ ఉండాలి, దానికంటే
కొన్ని క్వాలిఫికేషన్లు ఉండాలి, దానికంటూ కొన్ని అర్హతలు ఉండాలి. మరి ఈ లోకంలో ఉన్న వాటికి అన్ని అర్హతలు ఉంటే మరి దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయాలంటే మనం ఎన్ని అర్హతలు కలిగి ఉండాలి? అవునా కదా? మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు దేవుని మందిరంలో పరిచర్య చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఈ అర్హతలు ఉంటేనే నువ్వు పరిచర్య చేస్తే ఆ పరిచర్యను దేవుడు చూస్తాడు, ఆ పరిచర్యకు తగిన ఆశీర్వాదాన్ని కూడా ప్రభు కలగజేస్తాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలి? కొన్ని అర్హతలు ఉండాలి మనలో. వింటున్నారా? నిద్రపోతున్నారా? అది మిమ్మల్ని ఏం చేయాలంటే ఒకరోజు ఎట్టో గట్లాగా మీ అందరికీ ఛార్జీలు పెట్టి, అమ్మా అందరూ లెక్కేసుకోండి ఎంతమంది ఉన్నారో, ఒకరోజు ఎట్టౌట్ వీలైతే ఏమైంది, ఎక్కడైనా మందిరమే కాబట్టి మీ అందరికీ ఒక బస్సు పెట్టేస్తాం. ఒక బస్సు పెట్టి మీ అందరినీ బెంగళూరు తీసుకొని వెళ్తా. బెంగళూరులో షాలేం ప్రార్థనా మందిరం తెలుసా తెలీదా? బాందేకరయ్య గారు తెలుసా? ఆ అన్నోళ్ళ చర్చిలో వదలతా ఒక ఆదివారం మిమ్మల్ని అందరినీ సచ్చూరుకుంటారు. అట్టే మీరు ఎందుకో చెప్పనా వాళ్ళ ఆరాధన 4 గంటలు జరుగుతుంది. ఆరాధన 4 గంటల్లో 1:05-10 పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ప్రభు బలి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఎత్తుకుంటారు వాక్యం. పాస్టర్ గారు బాందేకరయ్య గారు ఎప్పుడు 1:10 అయిన తర్వాత ఎత్తుకుంటాడు. ఎన్ని గంటల వాక్యం చెప్తాడో తెలుసా? 3 గంటల సేపు చెప్తాడు. ఎంతసేపు? 3 గంటల సేపు. నిజంగా అక్కడ కూర్చున్న విశ్వాసును ప్రభు దీవించునుగాక. ఎంత ఓపికతో కూర్చొని ఉంటారో కదా మనోళ్ళ. ఇంకా టైం అయిపోతే పాస్టర్ వదలలేదా? ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున ఒక 5 నిమిషాలు పొడిగితే ఇంకెన్ని మాట్లాడతారు కదా. నేను అంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టట్లేదు కదా. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో పరిచర్య చేసేవారికి కొన్ని అర్హతలు కావాలి. ఏంటి అర్హతలు అని అంటే కొన్ని విషయాలు మనం అక్కడ గమనిస్తాం. చూడండి, ఇక్కడే ఉంటాయి అన్ని మాటలు. చూడండి బైబిల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక, దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో ఇక్కడ 2 వ్యక్తుల గురించి రాయబడి ఉంటాయి. అంటే పురుషుల గురించి, స్త్రీల గురించి. ఎవరి గురించి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వినాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-13 వరకు. ఇంకా తలెత్తి నా వైపు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-13 వరకు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోవచ్చు మరలా. ఇక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఎవరెవరి గురించి రాయబడి ఉన్నాయంటే పురుషుల గురించి, స్త్రీల గురించి. చెప్పండి, ఎవరి గురించి? పురుషుల గురించి, స్త్రీల గురించి. ఎందుకంటే పురుషులు స్త్రీలే కదా దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేస్తుంది. ఈ పరిచర్య చేస్తున్న పురుషులు, ఈ పరిచర్య చేస్తున్న స్త్రీలు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? ఎలాంటి అర్హతలు కలిగి దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఆ పరిచర్యను గుర్తిరుగుతాడు ప్రభు. గుర్తిరిగిన దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఎలాంటి అర్హతలు ఉండాలి అని అంటే మొట్టమొదటిగా చదువుదాం 8వ వాక్యం. అలాగునే పరిచారకులు, చదవండమ్మా, ఎలా ఉండాలి? మాన్యుల ఉండి. ఇది మొదటి మాట. ఉండండి, ఇది మొదటిగా. ఏ అర్హత కలిగి ఉండాలి పురుషుడు అని అంటే వినాలి. దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసే ఒక వ్యక్తులు ఎలా ఉండాలి అని అంటే మాన్యులై ఉండాలి. ఎలా ఉండాలా అంటే మంచివారిగా ఉండాలి, భక్తి పరులై ఉండాలి, నిష్కపటులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. ఎవరు పడితే వారు దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడానికి లేదు. దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో పరిచర్య చేసేవాడు మాన్యులై ఉండాలంట. ఎలా ఉండాలా అంటే నిష్కపటులై,
పరిశుద్ధులై భక్తిపరులై మంచి వారిగా దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయాలి. అలా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో నువ్వు పరిచర్య చేయగలుగుతావో ఆ పరిచర్యను ప్రభు గుర్తెరుగుతాడు. కొంతమంది చూడండి, ఎట్లా పడితే అట్లా ఉండి దేవుడి మందిలో పరిచర్య చేస్తుంటాడు. పరిచర్య చేస్తూ కూడా దేవుడు మమ్మల్ని చూడట్లేదే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదే, మేమెంతగా పరిచర్య చేస్తుంటే దేవుడికి మేము గుర్తులేమే అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని ప్రియులారా, దేవుడు నిన్ను ఎరగాలి అంటే, దేవుడు నిన్ను ఏమంటే గుర్తుపట్టాలి అని అంటే, నువ్వు చేస్తున్న పరిచర్య విషయంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? భక్తిపరుడై, నిష్కపటుడై, పరిశుద్ధుడై దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. అంతేనా కదా? కొంతమంది యవనస్తులు ఉంటారు, అసలు దేవుడి మందిలో పొర్రపాటున పరిచర్య చేయరు. అదే ఎవరైనా పిలవమను, ఎవరైనా బయట ఉన్న వాళ్ళు నాయనా ఈ పని చేయరా అంటే పరుగులేస్తారు. అవునా కదా? ఆ పని చేసి ఇదిగో నాయన టిఫిన్ తీసుకురాబో అన్నారు అనుకోండి, ఏమండి పోతారా? పోరా. ఇదిగో అక్కడ దాకా పోయి రాబోరా అంటే పోతారు. చేయొద్దు అనట్లేదు, నేను చేయమంటున్నాను. అదే నిమిత్తంగా అదే రీతిగా దేవుని మందిరంలో కూడా నువ్వు పరిచర్య చేయాలి. కానీ ఇక్కడ ఎవరు నేను పిలవరు. కానీ నువ్వు దేవుడి పరిచర్య ఎరిగి పరిచర్య చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడండి. అవునా కదా? ఎవరైనా ఒక పని చెప్పారనుకోండి, వాళ్ళ పని మనం చేసినప్పుడు చేసేసి వచ్చిన తర్వాత మనకేం చేస్తారు? లాస్ట్లో ఇస్తారా? ఏంటిది? చిన్నప్పుడు ఏదైనా పని చేయాలనుకోండి, ₹1 ఇస్తే చేస్తాం అంటారు. ఆ పని చేసిన తర్వాత ఖచ్చితంగా ఒకవేళ మనం అడగకపోయినా వాళ్ళు రే ఇంత దూరం చేసి వచ్చినావుగా ₹1 తీసుకోబో, అప్పచుకొనుకోబో అనేవాళ్ళు. అవునా కదా? మరి ఈ లోకంలో ఉన్న మనుషులకు నువ్వు ఒక చిన్న పని చేస్తే వాళ్ళు నీకు ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేస్తున్నారే. మరి దేవుని యొక్క మందిరంలో నువ్వు మాన్యులై అనగా నిష్కాపటులై, పరిశుద్ధులై, భక్తిపరుడువై దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేయగలిగితే ఖచ్చితంగా నీ పరిచర్యకు తగిన ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. దేవుని పరిచర్య చేయడానికి కొన్ని అర్హతలు కావాలి. ఆ అర్హతలు ఏంటంటే అంటే నువ్వు మంచివాడిగా ఉండాలి, భక్తిపరుడై ఉండాలి, నిష్కపటుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఏ మాలిన్యము కూడా నీకు అంటకుండా దేవుని పరిచర్యను చేసే వ్యక్తిగా ఉండాలి. లోకంలో అన్నీ చేయాల్సినవన్నీ చేస్తూ, చెడు వ్యవహారాలన్నీ చేస్తూ, భక్తిహీనుడుగా ఉంటూ, లోకానిలో జీవిస్తూ, లోకంలో తిరుగుతూ, మళ్ళా దేవుడి దగ్గరకు వచ్చి పరిచర్య చేస్తే దేవుడు నా పాపాలు పోగొడతాడు అని అనుకుంటే పొరపాటు. దేవుడిని పరిచర్యను గుర్తెరగాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? భక్తిపరుడై, చెప్పండి, భక్తిపరుడుగాను పరిశుద్ధుడుగాను మనం జీవిస్తూ దేవుడి పరిచర్య చేయాలి. ఇది ఒక అర్హత. ఆ అర్హత లేకుండా నేను కూడా పరిచర్య చేస్తాను, నేను దేవుడి మందిరంలో చలామణి అవుతాను అని అంటే కుదరదు. దేవుడి మందిరంలో పరిచర్య చేసే ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి అంటే పరిశుద్ధుడై ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు? వాక్యం ఇలా రాయబడింది, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. మరి అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన పని మనం చేసేటప్పుడు ఎలా ఉండాలి అమ్మా? పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, నిష్కాపటులై ఉండాలి. అలా చేసినప్పుడే కదా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీలో పరిశుద్ధత లేకుండా, భక్తి లేకుండా, అపవిత్రత చోటు చేసుకుని నువ్వు దేవుని యొక్క పరిచర్య చేస్తే నీకు ఎలా దేవుడు ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు? లోకంలో ఉన్నటువన్నీ చూసుకుంటూ, ఏమండి, సినిమా బొమ్మలు చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ, సినిమా పాటలు పెట్టుకుంటూ, ఏమండి, లోకంలో ఆచారాలన్నీ చేస్తా దేవుడి మందిలో పరిచర్య చేస్తే ఆశీర్వదిస్తాడా? బ్లెస్ అక్క చెప్పండి అండి. ఆశీర్వదిస్తాడా? దీవిస్తాడా? పాస్టర్ అయ్యా, నేను శనివారం పరిచర్య చేస్తున్నా, ఆదివారం పరిచర్య చేస్తున్నా, నన్ను అట్ట చెప్పకూడదా? దేవుడికి నన్ను పాస్ చేయమని నిన్నేట పాస్ చేస్తాడు. నిన్ను పాస్ చేయాలి అంటే నువ్వు చేస్తున్న పరిచర్యకు తగిన ఎలా ఉండాలి? అర్హత ఉండాలి. ఏ అర్హత అది? పరిశుద్ధులుగా బ్రతకాలి, భక్తితో జీవించాలి. నువ్వు అలా చేయకపోతే ఏమంటారో తెలుసా? నువ్వు వచ్చేటప్పుడు పరిచర్యకు వచ్చేటప్పుడు ఏడకపోతున్నావు? దేవుడి మందిరంలో పరిచర్య చేయడానికి పోతున్నాను అంటే, దేవుడి మందిరంలో పని చేయడానికి పోతున్నాను అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? బతుకు మార్చుకోలేదు. ఏమండి, బ్రతుకు మారలేదు. బ్రతుకు మారకుండా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ఇప్పుడు దాకా సినిమా చూసి వచ్చి మళ్ళీ పరిచర్య చేస్తున్నావు అంటున్నావా? ఆ పరిచర్య చేస్తే
ఈ పాపం పోతుంది. పోతుందా? పోతుందా చెప్పండి అంటండి. పోదుగా. మరి దేవుడి మందిరంలో నువ్వు పరిచర్య చేయాలి అని అంటే నీకంటూ ఒక పరిశుద్ధత ఉండాలి, నీకంటూ పవిత్రత ఉండాలి, నీకంటూ భక్తి కలిగిన జీవితం ఉండాలి. ఆ భక్తి లేకుండా నువ్వు ఎంత పరిచర్య చేసినా వ్యర్థం అది. కాబట్టి మొట్టమొదటిగా పరిచర్య చేసే వ్యక్తులు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధులై ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి, మాన్యులై ఉండాలి, భక్తిపరులై ఉండాలి, నిష్కపటులై ఉండాలి. మంచి వారిగా నువ్వు చేసి బ్రతికి అప్పుడు దేవుడు పరిచర్య చేయి. ఖచ్చితంగా నీ పరిచర్యకు తగిన ప్రతిఫలాన్ని ప్రభు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఆమె పోయిన శనివారం ప్రార్థనకు వచ్చింది ఒక మహాతల్లి ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు వచ్చి అంతా చేసుకొని పరిచర్య చేసుకొని ఇంటికి బాతని టీవీ వేసుకొని సీరియల్ పెట్టుకుని. ఇది మంచిదేనా? ఎంతగా దేవుడి మందిరానికి వచ్చి ఎంతగా దేవుడి మందిరంలో ఉండి అన్నీ పరిచర్య చేసి మరలా చేయాల్సిన పనులన్నీ చేస్తే ఎట్లాగా? ఇది ఆశీర్వదించబడే కార్యక్రమమేనా? చెప్పండి. దేవుడు మనల్ని ఎరుగుతాడా? ఎరగడు. దేవుడు మనల్ని చూడను కూడా చూడడు. ఎందుకు? నువ్వు ఆయన పరిచర్య చేయడం ముఖ్యం కాదు, ఆయన పరిచర్య చేయడానికి కొన్ని అర్హతలు మనలో ఉండాలి. కనుకనే మనం ఏమై ఉండాలో తెలుసా? మాన్యులై ఉండాలి. మొట్టమొదటి అర్హత ఏంటి? మాన్యులు అంటే మంచివారిగా, భక్తులుగా, నిష్కపటులుగా, పరిశుద్ధులుగా ఉండాలి. రెండోది చూడండి, అక్కడే ఉంటుంది చూడండి. అబ్బే ఏంటి దాకా గట్టిగా చదవండి. ద్విమనస్కులను. చాలు. ఎలా ఉండకూడదో తెలుసా? ద్విమనస్కులుగా ఉండకూడదు. అర్థమవుతుందండి? ద్విమనస్కులుగా ఉండి దేవుని యొక్క పరిచర్య చేయకూడదు. అనగా కొంతమంది చూడండి స్థిరత్వం ఉండదు, అస్థిరమైన మనస్సుతో దేవుని పరిచర్య చేయకూడదు. రెండు తలంపుల మధ్య దేవుడి పరిచర్య చేయకూడదు. దేవుని పరిచర్య చేసేటప్పుడు నీ ఆలోచన, నీ మనస్సు అన్నీ కూడా ఎక్కడ ఉండాలి? అస్థిరమైన మనస్సుతో చేయకూడదు. ద్విమనస్సు కలిగిన వారిగా దేవుడి పరిచర్య చేస్తే దానికి అనర్హులమే. దేవుని పరిచర్య చేయడానికి అర్హులు అవ్వాలి అని అంటే ద్విమనస్కులుగా మనం ఉండకూడదండి. ద్విమనస్సు మనలోనికి రాకూడదు. ద్విమనస్సు కలిగిన వారిగా మనం బ్రతకూడదు. దేవుని పరిచర్య చేసేటప్పుడు రెండు తలంపుల మధ్య ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఎట్లా? రెండు తలంపుల మధ్య ఉండకూడదు. రెండు ఆలోచనలతో కూడిన వ్యక్తిగా ఉండకూడదు. అస్థిరమైన వాడిగా ఉండకూడదు. కొంతమంది చూడండి ఇట్లా ఉంటారు, మరలా అట్లా ఉంటారు, ఇక్కడ చేస్తారు, అక్కడ చేస్తుంటారు, అన్నీ మనదే కదా అంటుంటారు. ప్రియులరా, దేవుని యొక్క పరిచర్య చేయడానికి రెండు అర్హత ఏంటో తెలుసా? నువ్వు స్థిరమైన వ్యక్తిగా ఉండాలండి. రెండు తలంపుల మధ్య నడిపించబడకూడదు. అందుకే వాక్యంలో ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? వెచ్చగానైనా ఉండు. ఎట్లా? వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో ఉండి నువ్వు దేవుడు పరిచర్య చేస్తే నీ పరిచర్యను దేవుడు గుర్తెరగడు. దేవుడు నీ పరిచర్య గుర్తెరగాలి అంటే, మన పరిచర్యను ప్రభు చూడాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా అండి? చెప్పండి ఏం చేయాలా? ద్విమనస్కులుగా ఉండకూడదు. ఒకటి ఉంటే చల్లగైనా ఉండిపోవాలా, అంటే లోకంలో అయినా ఉండిపోవాలి, లేకపోతే వేడిగైనా ఉండాలి, ఆత్మలో రగిలించబడతాయినైనా ఉండాలి. ద్విమనస్కులుగా ఉండి దేవుడు పరిచర్య చేయకూడదు. ద్విమనస్కులుగా ఉండి దేవుడు పరిచర్య చేస్తే అది నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? ద్విమనస్సు కలిగిన వారిగా ఉండకూడదు. అంటే రెండు తలంపుల మధ్య అంటే ఎట్లా ఉండాలి? ఒకటి చల్లగానైనా ఉందాం, రెండు వెచ్చగానైనా ఉందాం, కానీ నులివెచ్చని స్థితిలో ఉండకూడదండి. దేవుడు పరిచర్య చేస్తారు, దేవుని మందిరంలోనే ఉంటారు. ఎంత అద్భుతమైన పరిచర్య చేస్తారంటే వినాలి. దేవుడి యొక్క మందిరంలో ఎంత అద్భుతంగా పరిచర్య చేస్తారంటే ప్రతి పరిచర్యలో వీళ్ళే ముందు ఉంటారు, ప్రతి దానికి ముందు వీళ్ళే ఉంటారు. అసలు ఎంత అద్భుతంగా పరిచర్య చేస్తారంటే అంత అద్భుతంగా పరిచర్య చేస్తారు. అంత అద్భుతంగా పరిచర్య చేసేవాళ్ళు ఎప్పుడు రెండు తలంపుల మధ్యలో పడిపోతారు చెప్పనా? ఏమండి? ఎప్పుడు చల్లగా అయిపోతారు, నిలువెచ్చని స్థితిలోనికి ఎప్పుడు వెళ్ళిపోతారు చెప్పనండి? ఎప్పుడు వెళ్ళిపోతారు తెలుసా? ఎవరు వీళ్ళు? పరిచర్య చేసే పరిచారకులు ఎప్పుడు వెళ్ళిపోతారయ్యా అంటే వెచ్చని స్థితిలోనికి. పెళ్లి సంబంధాలు పెట్టుకుంటారే, మా కొడుక్కి సంబంధం చూడయ్యా, ఎవరైనా పర్లేదని అనరు. మా వాళ్ళైతే బాగుంటుంది అనుకుంటున్నాము. మీ వాళ్ళంటే
ఓహో, మీ వాళ్ళు అంటే ఎర్ర రక్తం కలిగిన వాళ్ళు, ఇంకొకరు నల్ల రక్తం కలిగిన వాళ్ళ? చెప్పండి అండి. తెల్లగా ఉండే రక్తమా లేకపోతే? మా వాళ్ళు ఉంటే బాగుంటుంది పాస్టర్ అయ్యా, మా వాళ్ళు ఉంటే బాగుంటుంది. మా వాళ్ళు అయితే కొంచెం, మా వాళ్ళలో కూడా ఇంకా మా వాళ్ళు దాంట్లో క్వాలిటీలు ఉంటాయి. ఇప్పుడు రెడ్ కలరు, రెడ్లోనే కొంచెం ఏమండి వైట్ కలిపింది అనుకో, ఏమవుతుంది? ఆరెంజ్ అవుతుంది కదా. అట్లాగే ఇంకొంచెం కలిపితే కలర్లుగా మారుతుంటుంది తెలుసు. అట్టుంటాయి తెగలు మళ్ళీ దాంట్లో కూడా. కాబట్టి మా వాళ్ళే మీ వాళ్ళే. ఎప్పుడు వీళ్ళు పరిచారకులు అప్పుడు బయటపడతారు. రెండు తలంపుల మధ్యలో ఉండేవాళ్ళు, ద్విమనస్సు కలిగిన వాడు పరిచారకుడు అప్పుడు బయటపడతాడు. ఎప్పుడు? పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు. ఏమండి, మా వాళ్ళు అయితే బాగున్నాం, మా అమ్మాయి అయితే బాగున్నాం, మాకైన వాళ్ళ అబ్బాయి అయితే బాగున్నాం. ఎవరైతే ఏం కొట్టుకోవడానికి? ఏ రాయి అయితే ఏమాక, అంతే కదా. ఏ రాయి అయితే ఏం తలబగలు కొట్టుకోవడానికే? మీ రాయే కావాలా? చెప్పండి అండి. ఏ రాయి అయినా తగలబగలుతుందిగా. అది ఎప్పుడు బయటపడతారు వీళ్ళు? ద్విమనస్సు కలిగిన వారు అద్భుతంగా పరిచయం చేస్తుంటారు. ఎప్పుడైతే పెళ్లి సంబంధాలు వస్తాయో అప్పుడు బయటపడిపోతుంటారు. అప్పుడు మళ్ళీ ఏం చెప్తారు? పాస్టర్ అయ్యా ఎంత ఇస్తారు? కట్నమా? ఏం కట్నమా? కట్నాలు ఎందుకుమా? మీరు లేరులేండి, మీరందరూ మంచోళ్ళు. మీరు లేరు, మీరందరూ మంచోళ్ళు. ఎందుకంటే మీ అందరు బిడ్డలకు చేసి ఉన్నారు కదా. ఇంకెవరు ఉండేది? ఇంక జ్యోతక్క కూడా లేటు. ఎప్పుడు బయటపడతారు వీళ్ళు? ఏమక్క జ్యోతక్క, మీకు కూడా మీ వాళ్ళే కావాలా? ఎవరైనా పర్లేదా? దేవుడి బిడ్డలు అయితే చాలా. ఎట్టన బాగండి, ఎట్టంటే అట్టనే అర్థం. కరెక్ట్గా చెప్పాలా ఏదైనా. పెద్దలు ఏం చెప్పినారా? పెద్దలు ఏం చెప్పినారు? ముసుగులో గుద్దు ఆటలు ఎందుకు? చెప్పి డైరెక్ట్గా చెప్పి. ఏమైపోయింది? కర్ర వాళ్ళే కావాలా? కట్ట వాళ్ళే కావాలా? కల్లోళ్ళు కావాలా? అది కళ్ళు బల్లేదు, కట్టలు బల్లేదు, తాళ్ళు బల్లే. ఏం చెప్పాలి తెలుసా? అయ్యా పాస్టర్ అయ్యా, మాకు వచ్చే కోడలు దేవుని మందిలో పరిచర్య చేస్తుందా? దేవుని మందిలో చెప్పకుండా పరిచర్య చేస్తూ దేవుని మందిరానికి ప్రతి ప్రార్థనలో పాలుపొంపులు పొందుతుందా? ప్రార్థన చేస్తుందా? వాక్యం చదువుతుందా? ప్రతి దానిలో ముందడుగు వేస్తుందా? అలాంటి భక్తిపరురాలు కావాలయ్యా నువ్వు కోరుకోగలిగితే దేవుని ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు ఉన్నతంగా ఆ కుటుంబానికి అలాంటి బిడ్డల్ని అనుగ్రహిస్తాడు. అవి కట్టబడేది అంతే కదా. కట్టోళ్ళు తెచ్చుకుంటే కట్టబడుతుందా? లేకపోతే కల్లోళ్ళు తెచ్చుకుంటే కనబడుతుందా? లే, అంతే కదా. అవునా కదా. మనకు దేవుడి బిడ్డలు కావాలి. ఏమండి, అప్పుడప్పుడు తాత చెప్తుంటాడు, వాళ్ళ మనవాడికి కూడా చూస్తున్నాడు సంబంధాలు. ఆయన చెప్పిన మాట ఒకటే, ఎవరైనా పర్లేదు పాస్టయ్య. వాళ్ళ మనవాడు ఉన్నాడు, ఎవరైనా పర్లేదు, దేవుడి బిడ్డ అయ్యి పరిచర్య చేస్తా, దేవుడిలో ఉంటే కొంచెం బాగుంటుంది, దేవుడి మందిరంలో ఉంటే కొంచెం ఈ రోజుల్లో బాగలేదు కాబట్టి ఆయన చెప్పిందే మీకు చెప్తుండే. ఆయనకేం గ్యాస్ కొట్టట్లే, మన కాడ ఆ పంపు లేదు, ఆయన చెప్పిన మాటలే చెప్పేస్తున్నా. ఎవరైనా పర్లేదు, వాళ్ళు కాస్తుండబడలేదు, ఇంకొకటి ఉండబడలేదు, కానీ మా వాడు కొంచెం వాడిని భక్తిలో నడిపించాలా, ప్రార్థన పర్రాయిలో ఉండి మంచిగా ఉంటే బాగుంటుంది. అలాంటి మాటలు వినాలండి. ఎందుకంటే దేవుడు పరిచర్య చేసేవాళ్ళు ద్విమనస్కులుగా ఉండకూడదు. దేవుడు పరిచర్య చేసేవాళ్ళు ఉంటే చల్లగానే ఉండిపోవాలా, లేకపోతే వెచ్చగానేనో ఉండాలి. కానీ నులివెచ్చని స్థితిలో ఉండి నువ్వు దేవుడు పరిచర్య చేస్తే అది నీకు ఎంత మాత్రమో ఆశీర్వాదం కాదు. కనుకనే దీన్ని మనం ఏం చేయాలా? విడిచిపెట్టే వారిగా ఉండాలి. ద్విమనస్కులు కలిగిన వారికి ఉండగాకండి. ఏమండి, దాన్ని విడిచిపెట్టి దేవుడి పరిచర్య చేద్దాం. అలా దేవుడు పరిచర్య చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డలకి ఎవరు కావాలో వారిని తీసుకొని వస్తాడు. నీకేం కావాలో అది ప్రభు తీరుస్తాడు. నువ్వు ద్విమనస్కులతో ఉండి ఏమండి అలా దేవుడి మందిరానికి వచ్చినా నీకు ఉపయోగం ఏమీ లేదు. ఊరికే వస్తున్నాం పోతున్నాం అంతే. అంతేనా? కాబట్టి దాన్ని విడిచిపెడదాం. మూడోది ఏంటో తెలుసా? త్రాగుబోతులుగా ఉండరాదు. ఎలా ఉండకూడదు? త్రాగుబోతులుగా ఉండకూడదు. పరిచర్య చేసేవాళ్ళు త్రాగుబోతులుగా ఉండకూడదు. వారం అంతా దాగి ఆదివారం వచ్చి దేవుడి మందిరంలో నువ్వు పరిచర్య చేస్తే పోతుందనుకుంటే పోతుందా పాపం? చెప్పండి అండి. ఏమంటారు లోకస్తులు? ఇటు చూడు, రాత్రే దాగి ఇప్పుడు మళ్ళీ దేవుడు
దేవుడి మందిరానికి పోతున్నాడు, పరిచర్య చేయడానికి పోతున్నాడు అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు, ఖచ్చితంగా అంటారు. కొంతమంది చూడండి దేవుడి మందిరానికి రాకుండా ఏమండి లోకంలో తిరుగుతూ త్రాగుబోతుతనంతో వ్యవహరిస్తూ తాగుడు 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 తాగి 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 ఏమండి అది ఏముందో మనకు తెలియదు. ఏమండి అది కల్తీ ముందా ఒరిజినల్ ముందా ఏ ముందైతే ఏం సావడానికి తాగి తాగి ఈ రోజున చూడండి ఎంతమంది వారి జీవితాల్ని పాడు చేసుకోవట్లేదు, ఎంతమంది వారి కుటుంబాలని నడివీధిలో నిలబెట్టట్లేదు. నువ్వు తాగుతున్నావంటే నీతో బోధది. నువ్వు తాగితే చచ్చినోడు నువ్వు సావచ్చు, ఇబ్బందిలే. కానీ నువ్వు చస్తే నీ కుటుంబం అంతా ఈదును పడుతుంది, నువ్వు చస్తే నీ బిడ్డలందరూ ఈదును పడతారు. నువ్వు తాగడం ద్వారా దానికి వచ్చిన ఇబ్బందిని బట్టి సరే చస్తే చచ్చినాడు ఒక రోజులో ఎత్తి పడేయచ్చు, అట్టుంటుందంటే ఉండదు. కిడ్నీలు పాడైపోయినాయి, హాస్పిటల్కి పోవాలా, హాస్పిటల్కి పోవాలంటే ఏం కావాలా? డబ్బు కావాలా. డబ్బు కావాలంటే నువ్వేమన్నా కట్టలు వేచి పెట్టున్నావా బీరువాలో? ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈ మహాతల్లి వాళ్ళ కాడి కళ్ళకి ఏమండి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వీళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళకి మొక్కి వీళ్ళకి మొక్కి 10 రూపాయలు వడ్డీకి తీసుకొని వచ్చి అప్పుడు నేను హాస్పిటల్లో చేర్పించాలి. నువ్వు తాగుతున్నావు, నీ తందనాలకు తాగుతున్నావు, నీ సంతోషం కోసం తాగుతున్నావు. తద్వారా వచ్చే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దేవుని ప్రియులారా, ఒక్క విషయం గమనించండి. తాగుతున్నావు అని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏమండి ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు తాగుతున్నావు అంటే ఏంటో తెలుసా? నీ కుటుంబం రక్తాన్ని తాగుతున్నావు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకో చెప్పనా? రేపు దినాన్ని నువ్వు మనసాన్ని పడితే ఎవరు నేను చూసేవాడు రాడు. నువ్వు మనసాన్ని పడితే నీకు పోపిచ్చాడే, రారా మామ రారా బావా ఒక గ్లాస్ తాగుబోదు అని చెప్పాడే వాడేం రాడు. నువ్వు మనసాన్ని పడితే ఏమండి నువ్వు ఇంట్లో పడిపోతే నీ ఇల్లు సాగకపోతే వాడొచ్చేవి నీకు 10 రూపాయలు సహాయం చేయడు. ఇంకా ఏం చెప్తాడు? అప్పుడు నువ్వు పిలిచినా కూడా నీ పక్కన కూర్చోడు. అవునా కదా? అప్పుడు నీకు ఏ ఇబ్బంది వచ్చినా నిన్ను పరామర్శించడు. అప్పుడు నీ భార్య నీ బిడ్డలే ఈదును పడతారు. అప్పుడు నీ బిడ్డలు చదువును ఆపేయాలా, ఏదో ఒక పని చేసి వాళ్ళు కూడా డబ్బు సంపాదించాలా. ఈ మహాతల్లి కూడా ఏదో ఒక పని చేసుకొని ఏమండి ఏదో వ్యాపారం చేసుకొని ఎట్లాగట్లాగో కష్టపడి ఇప్పుడు డబ్బు సంపాదించాలి. ఎన్ని కుటుంబాలు తాగుడుకు బానిసలైపోతున్నాయి ఈ రోజున. ప్రియులారా, నువ్వు తాగుతూ 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 నీ జీవితాన్ని పాడు చేసుకుని దేవుడి మందిరానికి వచ్చి పరిచర్య చేసి అది నీకు ఏమాత్రం ప్రయోజనం కాదండి. దేవుని పని చేసేవాడు, దేవుని పరిచర్య చేసేవాడు తాగుబోతూ తనంతో ఉండకూడదు. ఉండొచ్చా? ఆ కుటుంబాల్లో ఎంత సంపాదించినా నిలబడదు. అది ఎంతైనా చేకూర్చుకో, అది ఏమాత్రం నిలబడదండి. ఎందుకో తెలుసా? దేవుని పరిచర్య చేసేవాడు తాగుబోతూ తనంతో ఉండకూడదు. ఏం పాస్టర్ తాగితే ఏమి అని అంటే నిజమే, నేను కూడా అనుకున్నాను. తాగితే ఏమొస్తుంది? వాడు సంతోషం కోసం తాగుతున్నాడు, వాడు ఆనందం కోసం తాగుతున్నాడు, వాడు మత్తులో తేలడానికి తాగుతున్నాడు. తాగితే వచ్చే ప్రమాదం ఏంటి చెప్పండి? తాగితే వచ్చే ప్రమాదం ఏంది? కిడ్నీలు, లివర్లు, నరాలు అన్నీ బోరుకొచ్చేస్తాయి, అన్నీ పాడైపోతాయి. అయితే వాక్యంలో కూడా ఇలా రాయబడింది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. త్వరగా తీయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. వెరీ గుడ్. త్రాగుబోతులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? త్రాగుబోతు తనంతో ఉంటే దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు. నువ్వు బాప్తిసం తీసుకొని రక్షించబడి దేవుడి మందిరానికి వస్తూ పరిచర్య చేస్తూ మరలా నువ్వు బయటికి వెళ్ళి తాగుబోతు తనంతో తాగుతున్నావా? నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కానేరవు. దేవుని రాజ్యానికి వారసుడు కానేరవు. చాలామంది చెప్తుంటారు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏమండి ఎలా ఉంటారు తెలుసా? ఏం తాగినావంటే నేను ఎందుకు తాగుతాను, కొంచెం తాగిన. ఎంత కొంచెం తాగిన. ఏమండి కొంచెం తాగితే ఏమి, ఎక్కువ తాగితే ఏమి? పాపమేగా. అవునా కదా? దేవుడు త్రాగొద్దు, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదని వాక్యం తెలియజేసి నువ్వు కొంచెం తాగితే ఏమి, ఎక్కువ తాగితే ఏమి
అంతేనా కాదా? విషయం ఎంతైతే కొంచెమైనా పని చేస్తుందిగా. ఏం సైలెంట్గా ఉన్నారు? చేస్తుందా చేయదా? అది దేవుడి మందిరానికి వచ్చే వ్యక్తి, పరిచర్య చేసే వ్యక్తి త్రాగుబోతుతనంతో నడిపించబడకూడదు. ఏ మత్తులో అయినా నువ్వు ఉండకూడదు. ఈరోజున చూడండి, చాలామంది మత్తులో పడిపోతున్నారు, వారి జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుని ప్రియులారా, దేవుని పరిచర్య చేసే వ్యక్తికి ఉండవలసిన అర్హత ఏంటో తెలుసా? త్రాగుబోతుతనంతో ఉండకూడదు. ఇది మూడోది. ఏంటిది అది? త్రాగుబోతుతనంతో ఉండకూడదు. నాలుగోది చూడండి, ఇంకా 8 ఉన్నాయి ఇక్కడ. చూడండి, నాలుగోది. తిమోతికి రాసిన మొదటి పత్రిక. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు మీరు. 8వ వాక్యంలోనే మద్యపానం తర్వాత ఏముంది? అది 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 మర్చిపోతే ఎట్లాగే మీరు ఆడి నుంచి బయటకు కదలబాకండి, అక్కడే ఉండండి మీరు. అర్థమైందా? మీరు అక్కడే ఉండండి. 8, 9, 10, 11, 13 వాక్యాల దాకా ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని వదిలేదు లేదు. నాలుగోది ఏంటో తెలుసా? అన్యాయంగా డబ్బు సంపాదించకూడదండి. అన్యాయంగా డబ్బు సంపాదించుకోకూడదు. దేవుడు పరిచర్య చేసేవాడు అన్యాయంగా, అక్రమంగా, ఏమండి, ఆశించి, ఇతరులది ఆశించి నువ్వు సంపాదించుకున్నావా, అదేది నువ్వు దాచిపెట్టుకోలేవు. అదేది కూడా నీ జీవితానికి ఉపయోగపడదు. నువ్వు అన్యాయంగా సంపాదించుకొని, అక్రమంగా సంపాదించుకొని, వాడిని పడగొట్టి, వీడిని పడగొట్టి, కల్లిబుల్లులు చేసి, ఏదో మ్యాజిక్లు చేసో నువ్వు ఏమన్నా చేసి సంపాదించావా, ఖచ్చితంగా ఆ సంపాదన నీ దగ్గర నిలబడదు. దేవుడి పరిచర్య చేసే వ్యక్తి అన్యాయంగా సంపాదించుకోకూడదు, అక్రమంగా సంపాదించుకోకూడదు. అర్థమవుతుందండి? ఇతరులది మనం ఆశించకూడదు. అన్యాయంగా సంపాదించుకొని ఏం ఉపయోగపడడం చెప్పండి? అన్యాయంగా సంపాదిస్తుంటాడు, వాడి నోరు కొడతారు, వీళ్ళు నోరు కొడతారు, ఇది ఇట్లా మ్యాజిక్ చేస్తారు, అది ఇట్లా మ్యాజిక్ చేస్తారు, సంపాదిస్తారు. ఎంత సంపాదిస్తారంటే నాలాగా సంపాదన ఎవడు కొనకూడదు. సంపాదించినవరా? ఎట్టయినా సంపాదించుకోవచ్చు. ఎట్టయినా సంపాదించు. ఓడి నోడు కొడతావా, ఈడు మ్యాజిక్ని చేస్తావా, ఓడిని ముంచేస్తాం, ఎవరినైనా ముంచుకోవచ్చు. కానీ మన చేతిలో ఏముండాలా? ఎట్టయినా సంపాదించుకో. పిల్లరా, నువ్వు ఎట్ట సంపాదించినా అది నిలబడదండి. ఏ కోశాన, ఏ పక్షాన కూడా అది నిలబడదు. అన్యాయంగా నువ్వు సంపాదించకూడదు. అంతే. దేవుని పరిచర్య చేసేవాడు అన్యాయంగా సంపాదించకూడదు. అన్యాయంగా సంపాదిస్తే అది నిలబడదు. అన్యాయంగా సంపాదించుకున్నాం అనుకోండి, అది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. దానికి 10ంతలుగా పెట్టే స్థితిలోనికి వెళ్ళిపోతాం. చూడండి, వాక్యం ఇలా రాయబడింది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. బాగుంటుందన్నమాట. చూడండి అందరూ. తీసారా? 2వ అధ్యాయం 9వ వాక్యం, 771. చూడండి. తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి, గట్టిగా చెప్పలేదేంటి? సౌండ్ తగ్గించిన రట్టే. ఎవడికి శ్రమ? మీకేం లేదులేండి. మీరేమైనా చేస్తున్నారు అన్యాయంగా? లేదు కదా. మరి గట్టిగా చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. అన్యాయంగా ఎవడైతే సంపాదించుకుంటాడో, ఏరా అన్యాయంగా సంపాదించుకున్నావు? ఎవరి కోసం సంపాదిస్తున్నాడంట? తన కుటుంబం వారి కొరకై, తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. ప్రియులారా, నువ్వు అన్యాయంగా సంపాదిస్తున్నావా? లేకపోతే కలుపులు మాటలు చెప్పో, లేకపోతే ఇతరుల మీద ఏవేవో చేసో, లేకపోతే ఏ రూపమైన అన్యాయపు సొమ్ముని నీ ఇంట్లోకి తెచ్చుకున్నావా? ఖచ్చితంగా అది శ్రమకే గురవుతుందండి. నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఒకవేళ నాకేం కాలేదండి, నేను బాగానే ఉన్నాను కదా, అన్యాయంగా సంపాదిస్తున్నా. ఏంటిది? అన్యాయంగా మనం సంపాదించి మనకేం కాలేదనుకుంటుంటాం, మనకేం జరగలేదనుకుంటాం. నువ్వు గుర్తుపట్టాల్సింది ఏంటో తెలుసా? నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? నువ్వు అన్యాయంగా సంపాదించడం ద్వారా నీ కడుపును పుట్టిన ఏమన్నా బిడ్డలు క్షేమంగా వాటిని అనుభవిస్తున్నారా? ఇది గుర్తుపట్టండి. నాకేం ఇబ్బంది లేదు, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే జీవిస్తున్నాను కదా. నిజమే, నువ్వు బాగా బ్రతకొచ్చు. కానీ అన్యాయపు సొమ్ము నీ మీదకి రాకపోయినా నీ బిడ్డల మీదకి వస్తుంది. అర్థమైందా?
నీ మీదకి రాకపోయినా నీ బిడ్డల మీదకి అది పాకుతుంది. నేనేం చెప్పట్లేదు, నేనేం మిమ్మల్ని ఏం అనట్లే. కొంతమంది చూడండి అండి, పాస్టర్ ఏందయ్యా ఎట్లా చెప్తున్నాడు. నిజమే, వాక్యం అదే చెప్తుంది. నువ్వు అన్యాయంగా సంపాదించావా, అది నీ మీదకి రాకపోయినా నీ బిడ్డల మీదకి ఏలుబడి చేస్తుంది. మన బిడ్డలు బాగున్నారా, ఆరోగ్యంగా బ్రతుకుతున్నారా, క్షేమంగా ఉన్నారా, కుటుంబాలు బాగున్నాయా? కొంతమంది మాట్లాడుతుంటారు అన్యాయంగా సంపాదించుకొని ఏంటది పాపపు మూటను కట్టుకుంటుంటారంట. ఏంటిది? ఎందుకయ్యా పాపపు మూటను కట్టుకుంటున్నావు, పాపపు మూటను కట్టుకుంటున్నావు, పాపపు మూటను కట్టుకుంటున్నావు అంటే ఆ పాపం అనే మూట ఖచ్చితంగా మనల్ని శ్రమకు గురి చేస్తుంది. పిల్లరా, నువ్వు ఎంత అన్యాయంగా సంపాదించుకొని నీకేం రాకపోయినా నీ బిడ్డలకి బాగలేకుండానో, నీ బిడ్డలకి ఇబ్బంది కలిగో, నీ బిడ్డలు శ్రమల పాలైతే అది నీకు సంతోషమా? నువ్వు సంపాదించేదే ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం మనం సంపాదిస్తూ ఉండేది, కష్టపడుతుండేది అంతా మన బిడ్డల కోసమే కదా. రూపాయి సంపాదించినా మన బిడ్డలకు ఇవ్వడానికే కదా. మన బిడ్డలే క్షేమంగా లేకపోతే అన్యాయపు సొమ్ము ఎందుకు? అన్యాయంగా నువ్వు సంపాదించేవా, ఖచ్చితంగా మన జీవితాల్లో అది ప్రయోజనం కాదు. ఎందుకో తెలుసా, వాక్యంలో రాయబడి ఉంటుంది, కష్టపడిన వాడు ఆ కష్టాజీతాన్ని ఇవ్వకపోతే ఆ కష్టాజీతం వెళ్ళి దేవుడి దగ్గర మొరపెడుతుందంట. ఏం చేస్తుందంట? మొరపెడుతుంది దేవుడి దగ్గరికి వెళ్ళి. అన్యాయంగా నువ్వు సంపాదించినావు అనుకో, వాడు ఎంత కుమిలిపోతాడు. నా నోరు కొట్టేసరి నేను రూపాయి కూడబెట్టుకున్నానే, మరి ఈ డబ్బును అమాంతంగా వచ్చి ఒక గ్రద్ద ఎట్టాగైతే వచ్చి తీసుకొని వెళ్ళిపోతుందో అమాంతంగా నా కడుపు మీద కొట్టాడయ్యా. వాడికి ఏమన్నా బాగుంటుందా? నేను కష్టపడి రూపాయి సంపాదిస్తే ఎంత అన్యాయం చేశారే ప్రియులరా. ఆ కష్టజీతం దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడుతుందంట. కనుకనే అన్యాయంగా సంపాదించామనుకో అది నిలబడదండి. మనకు బాగా తెలుసు కదా, రాజుగారు ద్రాక్ష తోటను కోరుకున్నాడు. రాజుగారికి ఏం తక్కువ అండి? రాజుగారికి ఏం తక్కువ? ఆయనకి సమస్తం ఉంది. అయినా సరే ఏం చేశాడు? ద్రాక్ష తోట కావాలి అని కోరుకున్నాడు, తెచ్చుకున్నాడు, తన దగ్గరే ఉంచుకున్నాడు. కానీ ఆ ద్రాక్ష చెట్టు తోట వల్ల తన జీవితమే పాడైపోయింది, కుటుంబమే నాశనం అయిపోలేదా? రోడ్డు మీద పడలేదా? ఏమయ్యారు ఏమండి? తన కుటుంబం పాడైపోయింది. ఆ సలహా ఇచ్చి మ్యాజిక్లు చేసిన మనిషి ఏమైందో తెలుసా? కుక్కలు బెరుక్కొని తినేసినాయి ఆమె. అవునా కదా? కారణం ఏంటి? ఏమ్మా నీ బ్రతుకు ఎందుకు ఇలాగ అయింది అని అంటే, అయ్యా నేను అన్యాయంగా ఇతడు ద్రాక్ష తోటను లాక్కున్నానయ్యా, వాడిని సంపాదన నేను లాక్కుంటేనండి ఏమైందో తెలుసా? కుక్కలు పెరుక్కుని తినేసినాయి ఆమె. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో కదా. అన్యాయంగా నువ్వు సంపాదిస్తే ఇదే జరుగుతుంది. అన్యాయంగా సంపాదించామా జీవితాల్లో శ్రమే కలుగుతుంది. బ్రదర్ ఇస్కరియోతు ఏ సంపాదించిన డబ్బు ఏమైంది? పోతే పోయాడు. యేసయ్య కదా చచ్చిపోయింది, యేసయ్య కదా సిలువకు అప్పగించిపోయి, ఆ డబ్బుతో నువ్వేం చేయొచ్చు? హ్యాపీగా బ్రతకొచ్చు, దర్జాగా జీవించవచ్చు. అయ్యా ఏమైందో తెలుసా? ఆ అన్యాయంగా తీసుకున్న ఆ డబ్బే చివరికి ఏమండి తనను ఉరేసుకుని చనిపోయేటట్లుగా చేసింది. అవునా కదా? చివరికి ఉరేసుకొని చనిపోయేటట్లుగా చేసింది ఏంటి? అన్యాయమైన సొమ్ము. గెహాజీ, ఎందుకు నీకు ఈ కుష్ఠరోగం వచ్చింది? బాగున్న వ్యక్తివి కదా, అద్భుతంగా బ్రతికే వ్యక్తివి కదా, ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది? ఏందో పోయి ఆ సేవ అనుకుంటా పోయినా నా పాస్టర్ కాడికి దమ్మిడి ఆదాయం లేదు, నా బిడ్డల్ని ఎట్లా సాగుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, పరిచర్య అనుకుంటా పోయినాను. 4 రాళ్ళు వెనకాల వేసుకుంది లేదు, కానీ జీవితంలో అన్నీ ఇబ్బందులే. ఇంత పరిచర్య చేస్తున్నా నా జీవితంలో ఇన్ని కష్టాలే. ప్రియులారా, అన్యాయంగా సంపాదించిన గెహాజీ ఏమైపోయాడు? కుష్ఠరోగు పాలైపోలేదా? ఇవన్నీ గమనిస్తే కారణం ఏంటో తెలుసా? అన్యాయపు సొమ్ము ఏమైందయ్యా అని అంటే జీవితాల్ని అతలాకుతలం చేసింది, జీవితాల్ని పాడు చేసింది, జీవితాల్ని నాశనం చేసింది. ఈరోజున ఎంతమంది చూడండి ఎవరెవరినో పాడు చేస్తున్నారు, అన్యాయపు సొమ్మును సంపాదించుకుంటున్నారు, అన్యాయంగా పడగొట్టాలని, అన్యాయంగా సంపాదించుకోవాలని. ప్రియులరా, అన్యాయంగా వచ్చింది అట్లాగే పోతుందండి, మన దగ్గర నిలబడదు. అసలు నువ్వు ఎంత దాచిపెట్టుకోవాలనుకున్నా, నువ్వు ఎంత చేకూర్చుకోవాలనుకున్నా, నువ్వు ఎక్కడ పెట్టుకున్నా ఖచ్చితంగా అది నిన్ను కాటి వేసి వెళ్ళిపోతుంది. అంతే, ఊరికనే పోతుంది, నిన్ను కాటేసే పోతుంది.
నీ జీవితాన్ని అతలాకుతలం చేసే పోతుంది. కనుకనే పరిచర్య చేసే వ్యక్తి అన్యాయంగా డబ్బు సంపాదించకూడదు, అక్రమంగా సంపాదించుకోకూడదు. 5వ చూడండి, విశ్వాసములో ఏమండి స్థిరమైన వ్యక్తులుగా ఉండాలి. విశ్వాసములో ఆ మర్మాన్ని మనం గ్రహించాలి. విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి, విశ్వాసములో స్థిరత్వం కలిగిన వారుగా ఉండాలి, విశ్వాసములో లోతైన వారిగా ఉండాలి, సత్యాన్ని గ్రహించే వారిగా ఉండాలి. దేవుని పరిచర్య చేసే వ్యక్తి సత్యాన్ని గ్రహించాలి, విశ్వాసంలో స్థిరపడాలి, విశ్వాసంలో ఉన్న లోతేంటో మనం తెలుసుకోవాలి. దేవుని పరిచర్య చేస్తే ఆ పరిచర్య చేసే వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా అండి? విశ్వాసములో లోతైన అనుభవం కలిగి ఉండాలి, లోతైన అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. విశ్వాసంగా జీవిస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. పరిచర్య చేస్తే నీలో ఏముండాలో తెలుసా? చెప్పండి ఏముండాలి మనలో? విశ్వాసము ఎలా ఉండాలో తెలుసా? లోతైన అనుభవంలో కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసంలో మర్మాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం అనుకుంటున్నాం, కానీ ఆ విశ్వాసములో ఉన్న మర్మాన్ని మనం గ్రహించాలి. అంటే విశ్వాసంలో ఉన్న లోతును మనం గుర్తుపట్టాలి. అర్థమవుతుందంటండి? ఇది 5వది. 6వది ఏంటో తెలుసా? ఇంక నా మాటలు వినండి, నేను త్వరగా ముగిస్తాను. 6వది ఏంటో తెలుసా? పరిచర్య చేసే వ్యక్తి పరీక్షింపబడాలి. పరిచర్య చేసే వ్యక్తి పరీక్షింపబడాలి, అనిందుడై ఉండాలి. ఏ నింద కూడా దాంట్లో ఉండకూడదు. ఎలా ఉండాలి? పరీక్షింపబడాలి. ఎవరి ద్వారా పరీక్షింపబడతాడు? మొదటిగా దేవుడి ద్వారా, రెండోదిగా సేవకుడి ద్వారా. సేవకుడు పరీక్షిస్తాడు. ఇదిగో పరిచర్య చేయాలంటే అర్హతలు ఉండాలి. ఊరకనే పరిచర్య చేస్తే సరిపోదు. పరిచర్య చేసేది నీకు కూడా ఆశీర్వాదం కాదు. సేవకుడు కూడా కొన్ని విషయాల్లో పరీక్షిస్తుంటారు. వీళ్ళు ఎలా ఉన్నారు, ఈ పరిచర్య చేయడానికి వీరు యోగ్యులా కాదా? ఏమండి, ఆ పరిచర్య చేయడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి కదా. మరి సేవకుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అనిందుడుగా ఉండకూడదని, నిందారహితుడిగా ఉండాలని. యోబు నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? రెండింతలుగా అని అంటే, అయ్యా దేవుడు నన్ను పరిశోధించాడు, దేవుడు నన్ను పరీక్షించాడు, నన్ను స్వర్ణంగా మార్చాడు, కనుకనే నేను ఆశీర్వదించబడ్డాను. ఆశీర్వదించబడాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయబడదు తెలుసా? పరీక్షింపబడాలి. దేవుని పరిచర్య చేసే వ్యక్తి పరిచర్యలో ఎలా ఉండాలో తెలుసా అండి? పరీక్షింపబడాలి. అందుకే ఎవరంటే వాళ్ళు పరిచర్య చేయకూడదు. అందుకే కొంతమంది ఆపేస్తూ ఉంటారు నేను పరిచర్యను. ఎందుకో తెలుసా? వాళ్ళు పరీక్షింపబడుతున్నారు, పరిశోధింపబడుతున్నారు. పరీక్షింపబడేటప్పుడు దేవుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు. యోసేపు ఇంతటి ఉన్నతమైన స్థితిలో రావడానికి గల కారణం ఏంటి? దేవుడు నన్ను పరీక్షించాడయ్యా, దేవుడు నన్ను పరీక్షించాడు కనుకనే ఈ ఉన్నతమైన స్థితిలోనికి నేను వచ్చాను. మోషేని మనం గమనించగలిగితే, మోషే దేవుడు పరిచర్య చేయడానికి ముందు దేవుడు ఏం చేశాడు? అతన్ని పరీక్షించాడు, పరిశోధించాడు. మరి మన దైనందిన జీవితాల్లో కూడా దేవుని చేత పరీక్షింపబడాలి. ఏం చేయబడాలి? పరీక్షింపబడాలి. పరీక్షింపబడితేనే మనలో ఉన్నవన్నీ తొలగిపోతాయి. 7వదిగా ఏంటో తెలుసా? పరీక్షింపబడాలి. 7వదిగా దేవుని పరిచర్య చేసే వ్యక్తి ఏమండి వినాలి, దేవుని పరిచర్య చేసే వ్యక్తి ఏకపతివ్రతుడై ఉండాలి. అంటే ఒకే భార్య కలిగిన వాడిగా ఉండాలి. ఎలా ఉండాలా చెప్పండి? ఎలా ఉండాలా? అది ఒకే భార్య కలిగి ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు పరిచర్య చేయాలి అంటే ఒక్క భార్య కలిగి ఉండాలి. అంతేగాని ఊరంతా నాదే. కొంతమంది చూడండి, ఈ ఊర్లో ఉంటారు, ఆ ఊర్లో ఉంటారు, ఆ ఊర్లో చిన్న ఇల్లు, ఇంకొక ఇంట్లో పెద్ద ఇల్లు, చిన్న ఇల్ల. ఎన్ని ఇల్లు అండి? ఇలా ఒక ఇల్లు ఆడ ఒక ఇల్లు ఏడా పెట్టుకొని నువ్వు దేవుడి పరిచర్య చేస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుని పరిచర్య చేసే వ్యక్తికి ఒకటే భార్య ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు రకరకాల కలిగిన వ్యక్తిగా ఉన్నావు అనుకోండి, అది నీ జీవితానికి ఏమాత్రం ఆశీర్వాదం కాదు, దీవెన కాదు. ఒకటే భార్య కలిగి ఉంటేనే దేవుడు పరిచర్యకు నువ్వు అర్హుడివి. ఎవరైనా ఉన్నారా ఇలాగ బైబిల్లో మనం గమనించగలిగితే? ఎవరు? ఆదాముకు దేవుడు ఎంతమందిని ఇచ్చినాడు? ఏం మౌనంగా ఉండరా? నిద్ర వస్తుందా? ఆదాము తెలుసా మీకు? బైబిల్లో ఉన్నాడు ఆయన గురించి.
ఏందో సందేహంగా చెప్తున్నారైతే. ఒక్కరేనా? దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడిచ్చేది ఒకటే ఇస్తాడు. నువ్వు తెచ్చుకుంటేనే నానా తిప్పలని నానా చెత్తంతా పోసుకుంటావు. దేవుడిచ్చేది ఒకటే, అవునా కదా? దేవుడిచ్చింది ఒక భార్యని ఆదాంకి, 10 మందిని ఇవ్వలేదు. దేవుడు ఒకవేళ ఆ రోజు ఇచ్చుంటే నిజమే ఏగతాడు అనుకొని ఉంటే ఆయనకి తెలుసు ముందుగానే ఒకటితోనే ఈడు ఏగలేడు చచ్చిపోతాడు అని ఒకటే ఇచ్చినాడు దేవుడు. ఒకటి ఇస్తేనే ఏమైందా? అది చెడు నీళ్ళు దాగిపించిన తల్లి మహాతల్లి. ఒకరితోనే యాగలేక చేస్తుంటే లోకంలో ఏమండి, అవునా కదా? దేవుని బిడ్డలు ఒక్క భార్యని కలిగే ఉంటారండి. దేవుడిచ్చింది కూడా ఒక్క భార్యని, అవునా కదా? అలాంటి కుటుంబాలనే దేవుడు ఉన్నతంగా దీవించడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం ఇప్పుడు చూడబడలేదు, ఊరికే ద్వితీయోపదేశకాండం 17:17 ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక్క భార్యే ఉండాలి. అధికమైన భార్యలు ఉన్న యెడల వారి యొక్క మనస్సును ఏం చేస్తారు తెలుసా? చెడిపి వేస్తారు, అన్ని దేవతల వైపు త్రిప్పుతారని వాక్యంలో రాయబడి ఉంది కదా. మరి దేవుడే చెప్పినప్పుడు మనకు ఒక్కటే ఉండాలి, అంతేగాని అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు, ఫేస్బుక్లో ఒకరు, ఇన్స్టాగ్రామ్లో ఒకరు, వాట్సాప్లో ఒకరు, ఇంట్లో ఒకరు, ఈదులో ఒకరు. అబ్బా ఎంతమంది ఒకట్లండి. ఇట్లా పెట్టుకున్నారా, ఇట్లా ఉన్నారా, ఖచ్చితంగా మన జీవితాలు ఖచ్చితంగా పాడైపోతాయి. అర్థమైందా? కాబట్టి ఒకటే కలిగి ఉండండి, అదే మనకు చాలు. ఆడకే ఏమండి అయిపోతుంది. అందరు పనులు శుద్ర ఎందుకు చేసుకున్నావా అనిపిస్తుందా? చేసుకున్నవాడికి అట్టేగా ఉంటుంది, అనా కదా? కాబట్టి ఒక్కటి కలిగి ఉండడమే ప్రయోజనకరం, ఉత్తమమైనది, అంతేనే కదా? 2 తెచ్చుకున్నావు అనుకో, దాన్ని మూయలేక దీన్ని మూయలేక ఏట్లో పోయి చచ్చిపోతారు అంతే, అవునా కదా? ఇప్పుడు జరుగుతుండేది అయ్యే, అవునా కదా? మీకేం తెలియాల్సినవి ఏం కాదు, మీకు అన్నీ తెలుసు. 8వది ఏంటో తెలుసా? పరిచర్య చేయగలిగిన వ్యక్తికి ఉండవలసిన అర్హత ఏంటయ్యా అంటే, 8వదిగా రాసుకోండి. 8వది ఏంటంటే భార్య పిల్లలను బాగుగా ఏలేవాడిగా ఉండాలి. ఏంటిది ఇది? భార్య పిల్లలను బాగుగా ఏలాలి అంటే కుటుంబాన్ని ఏలాలి. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, రచ్చగెలిసి ఏది గెలవమన్నారా? నేను ఎందుకు రచ్చ అన్నాను తెలుసా? మీరు అది అంటారండి. మనం అందరం రచ్చగెలిసిన వాళ్ళమే, కానీ ఇంటిని గెలవం. మన వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ రచ్చని గెలవాలని చూస్తారు. నువ్వు రచ్చకాడుకు పోయినావు అనుకో, ఆడన్నే వాళ్ళు మాట ఏంటి, పోయా నీ ఇంట్లో చెప్పుకోపో ముందు అంటారు. అందుకే పెద్దలు చెప్పారు, ఇంటికి గెలిచి రచ్చ గెలవమన్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? రచ్చ గెలవాలని చూస్తుంటారు, రచ్చలో కూర్చోవాలనుకుంటారు, బొంగుల కాడు కూర్చోవాలనుకుంటారు, బొమ్మల కాడు కూర్చొని బడాయి మాటలు మాట్లాడుతుంటారు. వాడు అంటారు, రే నీ బిడ్డలకు చెప్పుకోబోయా ఫస్ట్, మళ్ళీ తర్వాత మాకు చెబుదువా. అందుకే వాక్యంలో కూడా ఏమండి, భార్య పిల్లలను ఏలువాడై ఉండాలి, బాగుగా ఏలాలి. ఏమండి, వారిని ఏలినప్పుడే మనం పరిచర్య చేయగలుగుతాం. దేవుని పరిచర్య చేయాలి అని అంటే కుటుంబాన్ని బాగుగా ఏలాలి. నువ్వు పరిచర్య చేయడానికి దేవుడి మందిరానికి వచ్చావు. హలో బ్రదర్ సిమోన్, ఆ కుర్చీ ఎత్తుకొని పోయి వెనకేబో అన్నావు అనుకో, ఊరికే మాట వరుసగా అన్నావు అనుకో, ఈయన కొడుకుకి చెప్పడు కానీ ఈయన మాకు చెప్తున్నాడు భలే అంటారా? మీతో అనకపోయినా మనసులైనా అనుకుంటారు. ఏరా నానో ఆ ఫ్యాంట్ ఎంతరా సినిగిపోయిందిరా, వాళ్ళ కొడుకు మాత్రం వేసుకోవచ్చు, మేము మాత్రం వేసుకోకూడదు, ఈయన నాకు వచ్చి చెప్తున్నాడు భలే అంటారా? మీతో అనకపోయినా మనసులైనా ఖచ్చితంగా అంటాడు. ఆ గోడ కిందకు పోయినా అనుకుంటాం, ఖచ్చితంగా అనుకుంటాం. అందుకనే వాక్యం అనేది ఫస్ట్ నీ ఇంటి వారిని గెలు, నీ పిల్లలను నీ భార్యను ముందుగా బాగుగా ఏలు, వారిని ఒక సరైన త్రోవలో పెట్టి మనం ఇతరులకు చెప్తే వింటారు. మనమే చేయకుండా బిడ్డలు ఇతరులకు చెప్తే ఎట్లాగంటండి, అవునా కదా? మనమేమనుకుంటాం? కొంతమంది చూడండి ఏమని ఆలోచిస్తారు తెలుసా? ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అనుకో, ఎంత పాడు పని చేసిందయ్యా, అంతేనయ్యా. కొంతమంది బరి తెగి చేసినారా, అటు పెంచినారయ్యా. వాళ్ళ ఏం కుటుంబాలయ్యాయి, ఆడబిడ్డని పెంచే తెలియదు,
ఎవడితో పడితే వాళ్ళతో మాట్లాడుతుంటుంది, ఎక్కడ పడితే ఆడ తిరుగుతుంటుంది, ఎవడు బండి అంటే వాడు బండి ఎక్కి తిరుగుతుంటుంది. అయ్యా అంత విచ్చలవిడిగా అయిపోయినారయ్యా ఈరోజు బిడ్డల. ఛా, ఆ అమ్మాయి మా ఊరు అమ్మాయి, మా ఇంటి పక్కన అమ్మాయిని చెప్పుకోవడానికే మాకు పురుగు బాతుంది అంటుంటారు. ఎవరు? వీళ్ళు అవతల బిడ్డను చూసి. అదే వీళ్ళ బిడ్డ చేసింది అనుకో, మా బిడ్డ ప్రేమించింది, మేము ఒప్పుకున్నాము, దాంట్లో ఏముంది అంటే నీ బిడ్డ చేస్తేనేమో రైట్, అదే అవతల బిడ్డ చేస్తేనేమో బరి తెగిచ్చేసింది, విచ్చలు విడివైపోయింది, అటు పెంచినారు బిడ్డల్ని. అబ్బా, అంటే నీ ఇంట్లో చేస్తేనేమో కరెక్ట్, అవతల ఇంట్లో వాళ్ళు చేస్తే ఏందండి మీ అమ్మాయి ఎవరో బండి ఎక్కువ వస్తుంది. అవునండి, మాకు తెలిసిన అబ్బాయి రెగ్యులర్గా వస్తుంటాడు, కొంచెం చదువుకుంటున్నారు, వస్తున్నారు, అదేం తప్పేం అంటారు వీళ్ళు బిడ్డ. అయితే అదే ఇంకొక బిడ్డ బండి మీద ఎక్కొచ్చింది అనుకో, ఎన్ని సూపులు చూస్తారు కింద నుంచి పైకి వాడిని ఏమని. ఎవరమ్మేవాడా బండి ఎక్కించుకొని వచ్చినాడా? ఆడే వదిలేసి వచ్చినాడేంది సమాధుల కాడ వదిలితే నీకేమే? మన బిడ్డ బంగారం అయితే భయపడాల్సిన అక్కర్లేదుగా, అవునా కదా? మన బిడ్డ గురించి చెప్పం, అవతల ఎవరేం చేస్తే అప్పుడు గుర్తొస్తాయి. ఏమండి, ఏమ్మా మీ ఆయన తాగుతున్నాడు అంటే, అవునండి కొంచెం ఒళ్ళు నొప్పులు, కొంచెం ఆయన రిలాక్స్ కోసం కొద్దిగా తాగుతాడు. అదే ఇంకొకరు పక్కింటి వాళ్ళు తాగినారు అనుకో, ఆయన తాగుబోతండి, ఎప్పుడు చూసినా డబ్బు అంతా దారబాస్తాడా. అంటే అవతలేమో తాగుబోతోళ్ళు, అవతలేమో పాడుపట్టిపోయిన వాళ్ళు, నీ వాళ్ళేమో మంచోళ్ళా? అంటే మన ఇంట్లో జరిగితేనేమో న్యాయం, అవతలోడి ఇంట్లో జరిగితే అన్యాయం. ఇది కాదు, నీ ఇంట్లో ఉన్న దాన్ని ఫస్ట్ మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, క్రమపరుచుకోవాలి. ఇంటికి గెలవాలి, ముందు ఇంటికి గెలిచి రచ్చ గెలవాలి. అలా నువ్వు ఇంటికి గెలిచి దేవుడి మందిరంలో ఏమంటే పరిచర్య చేస్తే నీ పక్కన ఉన్న బిడ్డలు కూడా వింటారు. వినరా? ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే నీ బిడ్డలు చేస్తున్నారు కాబట్టి. మన బిడ్డలకు బానీయకుండా, మన బిడ్డలను నడిపించుకోకుండా, సిమోనా ఊరికే నీ మాట వస్తుంది ఆయన ఏమనుకోబాక, 2 క్యాన్లు నీళ్ళు తెచ్చిపెట్టుకో అన్నారు అనుకో, ఏం చదక్క వెంటనే వచ్చే మాట, జానికి వినేమో ఫోన్ చూసుకుంటా ఉన్నాడు అని పిలవకూడదా అనుకుంటాం. చెప్పలేక అది ఫస్ట్ మన బిడ్డలకు నేర్పించి అవతల వాడికి కూడా చెప్తే అది బాగుంటుంది. అంతేనా? అదే వాక్యం అనేది. ముందుగా మన కుటుంబాన్ని మనం కట్టుకునే వారిగా ఉండాలి. ఈ రోజుతో ఈ వాక్యం ముగిచేద్దామని పరిచయం గురించి, ఈ నెల అయిపోతుంది కదా, అందుకని ఏమేయాలి? ముందుగా మన కుటుంబాన్ని బాగుగా ఏలాలి. అందుకే దైవజనుడు అంటాడు కదా, నేనును నా ఇంటి వారును. అబ్బా, ఎంత అద్భుతమైన మాట ఏంటండి, నేనును నా ఇంటి వారు. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. బ్రదర్, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించగలుగుతాం. ఎందుకంటే నా మాట దాటిపోతుంది నా భార్య, నా మాట దాటిపోరు నా పిల్లలు. నా మాట అంటే మాట అంతే. ఎందుకనంటే యెహోషువ అలా చేశాడు. అందుకే ఆయన అంటారు, మీరందరూ ఎట్లాగైనా ఉండండి, నేను నా ఇంటివారు. అంటే ఇంటివారు అంటే తను, తన భార్య, పిల్లలు, తన కుటుంబీకులు అందరూ కూడా యెహోవానే సేవిస్తాం. కాబట్టి తన కుటుంబాన్ని ఏలాడు కనుకనే పరిపాలన చేయగలిగాడు, దేవుని పరిచర్య చేయగలిగాడు. ప్రియులారా, ఈనాడు మనం కూడా అలా ఉండాలి, మనం అలా జీవించాలి. ఇవన్నీ 8 మాటలు ఎవరి గురించో తెలుసా? పురుషుల గురించి రాయబడి ఉన్నాయి. ఈ 8 చెప్పండి 8 చెప్పండి, పురుషుల గురించి రాయబడి ఉన్నాయి. ఏం తలనొప్పిగా ఉందా ఎవరికైనా? లేదు కదా? వినండి. టైం ఇంకా పెద్ద టైం ఏం కాల. ఇప్పుడు వరకు ఎవరి గురించి విన్నాము? ఇప్పుడు స్త్రీల గురించి కూడా విందాం. మీరేమన్నా తక్కువ తిన్నారా? మీకు కూడా ఉన్నాయి, అక్కడే ఉంది. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకోండి ఒకసారి. ఏమ్మా టైం చూస్తున్నావా? ఎవరైనా వస్తానన్నారా? చూడకూడదు, టైం అనే చూడకూడదు. టైం తీసేద్దాం ఈసారి, మా వరకే పెట్టుకుంటాం మా ఇద్దరికి. 11వ వాక్యం చూడండి, అక్కడే త్వరగా నేను ముగిచ్చేస్తానులే. స్త్రీలు ఎలా ఉండాలి? పరిచర్య చేసే స్త్రీలు, పరిచర్య చేసే స్త్రీలను ఎట్లా? మాన్యులై, అంటే మంచివారిగా, భక్తి కలిగిన వారిగా ఉండాలి. అమ్మా అది రెండోది ఏంటో తెలుసు. మొదటికేమో మంచివారిగా, భక్తి కలిగిన వారిగా విన్నాం. ఇది మనలో కూడా, స్త్రీల్లో కూడా ఉండాలి. స్త్రీల్లో రెండోదిగా ఏం ఉండకూడదో తెలుసా అండి? చెప్పండి ఏం ఉండకూడదు తెలుసా? కొండెములు చెప్పేవారుగా ఉండకూడదు. కొండేలు చెప్పకూడదు. కొండేలు అంటే అపనిందలు.
ఏమండి ఆడ మాటలేడ ఏడ మాట్లాడ చెప్పేవారిగా ఉండకూడదు. నువ్వు పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు దేవుడు పరిచర్య చేసే వ్యక్తికి ఉండవలసిన అర్హత ఏంటయ్యా అంటే, పురుషుడికి 8 ఉన్నాయి, పురుషుడికి 8 ఉన్నాయి, కానీ స్త్రీలకు 4 పెట్టాడు దేవుడు. ఇక్కడ ఎంత గొప్పలో కదా మీరా. ఎందుకంటే ఎవడికి ఏం కావాలో అయ్యే ఇస్తాడు దేవుడు, వేరేటి వీడు అన్నా కదా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా చదువుకోండి. స్త్రీలకి 4 విషయాలు ఏంటో తెలుసా? 1, మాన్యులై మంచివారిగా భక్తిపరులుగా పరిశుద్ధులుగా ఉండండి. 2, అబ్బా ఇది కష్టం కదా మనక, జరుగుతుందా సుశీలమ్మ తల్లి? జరుగుతుందా? కారం వేసేటప్పుడు ఆ ఇల్లు అంతేనమ్మా, ఆవాలు వేసేటప్పుడు ఆ ఓడంతా నాకు ఎప్పటి నుంచో తెలుసుగా. నువ్వేడ పరిచర్య చేయడానికి వచ్చి ఓడంతే, ఆ అంతే, ఆ ఇంతే, మిరపొడి, ఇంకా ఆడమాటలు ఏడమాటలు చెప్తే నువ్వు పరిచర్య చేసే ఉపయోగం? వీళ్ళు అంటారు కాదు, ఊరికి చెప్తున్నా. దేవుడి మందిరంలో పరిచర్య చేయడానికి వచ్చేవాళ్ళు అక్కడ మాటలు ఇక్కడ అదే కదా, కొండెములు అది ఆపేసుకోండి. మీకు అంతగా మాట్లాడుకోవాలనిపిస్తే దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఈసారి అక్కడ ఒక మైక్ ఒకటి పెడదాం అనుకోండి, వంట రూమ్లో కూడా ఏమేమి మాట్లాడుతున్నా నాకు వినబడతాయి, మీకు కూడా వినబడాలి కదా. అందుకని ఒకవేళ మాట్లాడుకుంటే, అక్క పోయిన ఆదివారం భలే ఉన్నది కదా వాక్యం, ఇదిగో పలానా దగ్గర ఈ వాక్యం చెప్పారు కదా, దేవుడు ఇలా మాట్లాడాడు కదా, ఈ చెప్పుకోం. మనం ఏం చెప్తాం? చాలామందిని గమనిస్తుంటా, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ ఎట్ట జరిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగితే మనకెందుకు మా? నువ్వు దేవుడు పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పకూడదు. కొండెములు చెప్పేవారిగా ఉండకూడదు. లేనిపోని మాటలు ఏమండి అపనిందలు వేసి ప్రచారం చేయకూడదు. అందుకే స్త్రీలు 2వదిగా ఏం కలిగి ఉండాలో తెలుసండి, ఏం కలిగి ఉండకూడదో తెలుసా? కొండెములు చెప్పేవారిగా ఉండకూడదు. సంఘంలో 1-2 స్త్రీలు కలిస్తే ఏమవుతుందా? కాలిపోతుంది ఖచ్చితంగా. పచ్చగా ఉండేదైనా కూడా 2 అమ్మలు కలిస్తే అబ్బా ఏసు రక్తమే చేయం, ఇంక అయిపోయాయి అక్కడ. ఎందుకు? ఇంక లేనిపోని మాటలు ఏమండి, లేనిపోని వ్యవహారాలు అంటగా అంటారు కానీ వీళ్ళు తెలియదు. నీకెవరు చెప్పినారంటే అంటలే అంటే నీకు కూడా పూర్తిగా తెలీదు. అక్కడెక్కడో పుల్ల ఇరుక్కుంటే పుల్ల పోయి రాజుగారి నోట్లో చెట్టే మొలిసిందంటరా అన్నట్టు చెప్తాం మనం. కాబట్టి దేవుడి మందిలో పరిచర్య చేసేవాళ్ళు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకోగాకండి దయచేసి. ఏమండి సామెతల గ్రంథం 26-20లో ఉంటుంది. ఏమన్నా తెలుసా? చూడండి, ఆ వాక్యం బాగుంటుంది. సామెతల గ్రంథం 26-20. కొంచెం గట్టిగా ఒక్కరవ్వ. కట్లు లేని ఎడల కట్టెలు అగ్ని ఆరిపోవును. ఏమక్క నవ్వుతున్నావు? కొండిగాడు లేని ఎడల, అబ్బా ఎంత బాగుందా కదా. అది మీకు అర్థమైందా లేదా? కొండిగాడు లేని ఎడల జగడములు చల్లారును, అంటే గొడవలు చల్లారుతాయి. గొడవలు వేసుకుంటున్నారంటే ఏమని అర్థం? నాగేంద్రమ్మకు నువ్వంటే లెక్కే లేదయ్యా అన్నాడు అనుకో, ఒకవేళ పొరపాటున ఇంక ఉండాలా ఈపు అయ్యో అయిపోయాయి. ఇంకా దోశ అటు ఒక దోశ ఇటు, అంతేనే కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అది అక్క మళ్ళీ చదివాక ఒకసారి వింటారంట. ఏమనుంది అక్కడ? కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది. కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోతుంది. కొండిగాళ్ళు లేని ఎడల జగడములు కూడా చల్లారిపోతాయి. జగడాలు పడుతున్నాయి, ఇంట్లో కుటుంబాల్లో గొడవలు పడుతున్నాయి అంటే ఏం కారణం? అది ఇంక మీకు అర్థమైందా? అందుకే జాగ్రత్తగా ఉండండి. మన పక్కనే జరుగుతుంటారు కొంతమంది. ఏమండి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మోసేవాళ్ళు కొంతమంది డ్యూటీ తీసుకుంటారు. వాళ్ళకి ఇదే పని, ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు, అక్కడ మాటలు ఇక్కడ చెప్తారు. అదే మాట ఏమన్నా తూచా తప్పకుండా చెప్తారంటే దానికి కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తారు. ఈ మధ్యలో వచ్చేటప్పుడు మసాలా వేస్తే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా అని.
కానీ పొరపాటున అటు చేయగాకండి. దేవుడు పరిచర్య చేసే వ్యక్తులు కొండిగాళ్ళుగా ఉండకూడదు. మూడవదిగా చెప్పండి త్వరగా, మితానుభవం కలిగిన వారుగా ఉండాలి. అంటే కోరికలు అదుపులో ఉంచుకోవాలి, ఉన్న దానితో తృప్తి పొందాలి, లేని దానికోసం పాకులాడు కాకుండా. తల్లిల్లారా, పరిచర్య చేస్తున్నాం మనం. పరిచర్య చేయాలి అంటే స్త్రీలకు ఉండవలసిన మూడో లక్షణం ఏంటో తెలుసా? మితానుభవం కలిగి ఉండాలి. ఏది ఉందో దాంతో సంతృప్తి పొందండి. ఇది లేదు, అది లేదు, అది కావాలి, ఇది కావాలని చెప్పి నానా తిప్పలు పడి లేని దానికోసం పాకులాడు కాకండి. ఉన్నదానిని పోగొట్టుకోగాకండి. లేని దానికోసం ప్రాకులాడి ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నారు ఈ రోజున. మితానుభవం లేదు, లేని దానికోసం ప్రాకులాడుతున్నారు స్త్రీలు. కాబట్టి దానియేలు మనం గమనించగలిగితే, దానియేలు ఎదుట అనేక రకరకాల భోజనాలు ఉన్నాయి, కానీ ఏది కూడా అతను తినలేదండి. ఎందుకంటే మితానుభవం కలిగి ఉండాలి. దేవుడు పరిచర్య చేసే వ్యక్తులు, స్త్రీలు అలా ఉండాలి. నాలుగవదిగా ఏంటో తెలుసా? అన్ని విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలి స్త్రీలు. ఎలా ఉండాలా? అన్ని విషయంలో. ఎందుకు ఈ 4 రాశాడు స్త్రీల గురించి దైవజనుడు అంటే? ఈ 4లేగా అక్కలకు ఉండేది. ఒకటి, కొండేలు చెప్తాము. రెండోది, మితం ఉండదు. చీరలున్నా ఇంకా ఉండాలనుకుంటాము. ఒక బీరువా కాదు, రెండో బీరువా తెచ్చిపెట్టి చూడు పిలుపయ్య గారు. ఒక బీరువాన మీ ఇంట్లో ఉండేది? ఒకటే రెండా? ఒకటేనా? రేపు ఒకటి కొను, పింఛను వచ్చిన తర్వాత అది కూడా ఫుల్ అయిపోతుంది. అంటే మీకు గాదులే, ఆమె ఇంకేం కట్టుకుంటుంది? ఆమెకుంటారుగా ఇంకా కోడల్లో, కూతుర్లో. అందుకని ఒక బీరువా ఎక్కువ, అది కూడా చిన్న బీరువా కొనుక్కోవాలి మట్టసంగా. అప్పుడైతే పట్టవు కదా. అప్పుడు కూడా కవర్లో కడతారు వీళ్ళు. అప్పుడు కూడా సూట్ కేసుల్లో కూడా వీలువే, అవునా కదా? కవర్లో కూడా కట్టి మంచం కింద దోపేసి ఉంటారు. ఏందని తీసి చూస్తే కదా ఆడ కూడా ఉంటాయి చీరలు. ఏం చేద్దాం? మితానుభవం కలిగిన వారిగా ఉండాలి. నాలుగవదిగా ఏంటి? అన్ని విషయంలో నమ్మకంగా ఉండండి. ప్రతి విషయంలో, కుటుంబంలో కానీ, భర్త విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ, అన్ని విషయంలో మనం నమ్మకం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో నమ్మకం, నమ్మకం, నమ్మకం. నీ భర్త నీ మీద ఎంత నమ్మకం ఉంచాడో ఆ నమ్మకానికి తగినట్లుగా బ్రతకాలండి. ఈరోజు నమ్మకంగా బ్రతకలేకపోతున్నారు స్త్రీలు, అవునా కదా? ఎన్ని 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 అబ్బా, రోజుకి కొన్ని కోట్లు, వేల వార్తలు వింటున్నాం. ఈరోజు నమ్మకం లేదు స్త్రీల్లో అండి. ప్రియుడి కోసం భర్తను చంపేస్తున్నారు. ఒక ఆమె అయితే సాంబార్లో మందులు వేస్తుండే, సాంబార్ చేసి మందేసి చంపేసింది. ఎట్లాంటివి అసలు భయంకరంగా చేస్తున్నారు, అసలు అంత భయంకరంగా అయిపోయినారు. కనుకనే నాలుగోదిగా నమ్మకంగా ఉండండి. ఈ 4 మీకు రాసిండేది, ఎక్కువేం పెట్టలే. మీకు పురుషుల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు మాత్రం 4 ఉన్నాయి. వాక్యం అంటుంది కదా, నమ్మకం గలవాడికి ఏం చేస్తాడు దేవుడు? జీవ కిరీటాన్ని ఇస్తాడు. నమ్మకంగా ఉండేవాడికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. కనుకనే పరిచర్య చేసేవాళ్ళు ఈ అనుభవాలు కలిగి ఉండాలి. ఈ అర్హతలు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎరుగుతాడు. మనల్ని ఆశీర్వదించక ఆయన మనల్ని దాటిపోడు. కనుక ఆయన నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించేటట్లుగా ఈ అర్హతలన్నీ మనలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.